క్రీస్తునామములు శుభములు. దేవుని పిల్లలకు వందనములు. శుక్రవారము వాక్య భావ పరిశోధన కార్యక్రమము. ఈ సమయంలో మాట్లాడుతున్నటువంటి అంశం సాతాను సామ్రాజ్యములో 10 డిపార్ట్మెంట్స్. ఈ రోజున 8వ డిపార్ట్మెంట్ అయినటువంటి మోసపరుసు ఆత్మ గురించి ఆలోచిద్దాం. ప్రియమైన దేవుని పిల్లరా, మోసపరుసు ఆత్మ సాతాను సామ్రాజ్యములో 10 డిపార్ట్మెంట్ల పనితీరులో ఇది కూడా బలంగా పనిచేస్తున్నది అన్నది వాస్తవం. ఇది మనం మోసపోయాము అన్న ఆలోచన కూడా మనకి అందకుండగా మోసం చేస్తుంది. అంటే చాకచక్యంగా దేవుని పిల్లలను మోసం చేయటంలో అందవేసినటువంటి చేయి ఈ డిపార్ట్మెంట్ కలిగి ఉంది. అయితే క్రీస్తు తన పిల్లల కోసం జాగ్రత్తగానే రాయించి పెట్టారు. అయినా చదువుతున్న గ్రహించలేని స్థితిలో అయితే ఖచ్చితంగా అది ఉంచగలిగింది అంటే ఆలోచించాలి. 1 తిమోతి 4వ అధ్యాయము 1-2 వచనాలు. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుసు ఆత్మలయందు దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాసభ్రష్టులగుదురని పరిశుద్ధాత్మ తేటగా చెప్పుచున్నాడు. కడవరి దినం క్రీస్తు రాకతోనే ప్రారంభం. అబద్ధికుల వేషధారణ వలన మోసపరుసు ఆత్మలయందు దయ్యముల బోధయందును లక్ష్యం ఉంచుతారు అని చెప్పాడు. అంటే విశ్వాసం కలిగి ఉన్నవాడు మోసపరుసు ఆత్మల బోధ ఉన్నదని, దయ్యముల బోధ కూడా ఉన్నదని, వాటి యందు కూడా విశ్వాసం గలవాడు విశ్వాసం ఉంచుతాడు అని చెప్పకనే చెప్పాడు దేవుడు. ఎప్పుడైతే విశ్వాసం కలిగిన వాడు దయ్యముల బోధయందు మోసపరుసు ఆత్మల బోధయందు దృష్టి పెడతాడో వాడు విశ్వాసభ్రష్టుడు పరిగణలోకి తీసుకుంటాడు దేవుడు. వాడు విశ్వాసభ్రష్టుడు అని దేవుడు పరిగణలోకి తీసుకుంటాడు అని పరిశుద్ధాత్మ దేవుడు తేడాగా చెప్పుచున్నాడు. అంటే విశ్వాసము కలిగి ఉన్న మనము దేని యందు దృష్టి నిలపాలో ఉంచాలో స్పష్టంగానే చెప్పాడు. అసలు విశ్వాసం అంటేనే అదో పెద్ద నమ్మకం. అంతగా నమ్మిన మనల్ని కూడా దయ్యముల బోధ యందు దృష్టి పెట్టేటట్టుగా, మోసపరుసు ఆత్మల బోధ యందు మనసు నిలిపేటట్టుగా ఈ టీం పనిచేయగలుగుతుందంటే వీడి నెట్వర్క్ ఎంత గొప్పగా లోకంలో పనిచేస్తున్నదో మనకు అర్థమైపోతుంది. విశ్వాసం ఉన్న మనము వాటి యందు ఎలా లక్ష్యం ఉంచుతాం? ఎలా లక్ష్యం ఉంచుతాం? వాడు ఎవరినైనా మోసం చేస్తాడు, వాడు మోసం చేయగలడు అని మానవాళి లేని సమయంలో దేవుడికి నరుడికి మధ్య ఉన్నటువంటి బంధాన్ని కూడా తెంచగలిగాడంటే ఈ రోజున మనుషులు అనేక మంది ఉన్నారు. ఇప్పుడు తెంచలేడు, ఈజీ. అప్పుడు ఎవరూ లేరు. ఏదైనా మనములో ఆదాం ఒక్కడే, దేవుడు, అవ్వ, ఆదాం ముగ్గురే. ఈరోజు మనకు చుట్టుపక్కల బంధువులు ఉండొచ్చు, కన్నవారు ఉండొచ్చు, మిగతా వాళ్ళు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. కానీ ఆ రోజున ఎవరు లేరు. ఓన్లీ బాండింగ్ అనేది దేవుడితోనే ఉంది. అంతగా దేవుడితో ఉన్న వాళ్ళకు కూడా మోసం చేయగలిగిందంటే ఈరోజు మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ వాతావరణంలో ఉన్న మనల్ని మోసం చేయడం అనేది పెద్ద ఈజీ కాదు, పెద్ద కష్టమేం కాదు. కాబట్టి ఎలా దయ్యముల బోధ యందు లక్ష్యం ఉంచుతారు విశ్వాసం గలవాడుగా ఉన్న మనిషి అంటే సాతాను దగ్గర ఒక తంత్రం ఉన్నది. దాన్ని
కుయుక్తి అంటాం. కుయుక్తి అంటే నిజం చెప్పినట్టుగానే ఉంటుంది, ప్రేమించినట్టుగానే ఉంటుంది, కానీ జ్ఞానంగా వాడతాడు అంటే క్యాచ్ చేయలేం. ఆ మాట చూసి ముందుకెళ్దాం. 2 కొరింథీ 11:3 సర్పము తన కుయుక్తి చేత, అంటే సర్పంలోకి దెయ్యం దూరింది కాబట్టి మాట్లాడుతున్నాడు దేవుడు. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి ఏదేని వనములో నుండి నేటి కాలానికి, ఇంత లాంగ్ డిస్టెన్స్లో అది ఎలా పనిచేస్తుందో మాట్లాడుతూ మనకాడికి వచ్చాడు. ఏదేని వనములో కుయుక్తి చేత హవ్వను మోసపరిచింది సర్పం. ఇప్పుడు నేటి కాలంలో మీ మనసులను చెరపబడి, మీ అంటే విశ్వాసులు మనం, మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి, అంటే యేసుక్రీస్తు వారికి మనకి మధ్య ఉన్న ఒక అండర్స్టాండింగ్, ఒక బాండింగ్ అనుకుందాం, దాని నుండి కూడా, పవిత్రత నుండి కూడా ఎట్లయినా నువ్వు తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. అంటే మనసులు కూడా చెరిపి క్రీస్తు యొక్క ప్రేమ నుండో, క్రీస్తు యొక్క ఆలోచన నుండో, పవిత్రత నుండో ఖచ్చితంగా మనల్ని వేరు చేస్తుంది అని పౌలు గారు బాధపడుతున్నారు. విశ్వాసం ఉన్నది, క్రీస్తు యందు సరళత ఉన్నది, సంపూర్ణ నమ్మకం ఉన్నది, అయినా సరే తొలగిపోతారని భయపడుతున్నాడు. మనం ఏమనుకుంటాం? నాలో విశ్వాసం బలంగా ఉంది, నేను దేవుడికి పెద్ద నమ్మకం వస్తుంది, నన్ను ఎలా మోసం చేసిద్ది సాతాను అనుకుంటాం. కానీ ఆయన ముందు చెబుతున్నాడు, ఎంత విశ్వాసం ఉన్నా, క్రీస్తుతో ఎంత బాండింగ్ ఉన్నా, సంఘములో ఎంత గొప్పగా ఉన్నా ఖచ్చితంగా తొలగిపోతారు ఏమో అని భయపడుతున్నా అంటున్నాడు. ఎలా తొలగిపోతాం? తొలగిపోవడానికి మేజర్ పాయింట్ ఒకటే. అనేక మంది ఈ రోజున బోధకుల లోకంలో ఉన్నారు. కృపావరాలను అడ్డం పెట్టుకుంటారు. దేవుడు నీకు ఆ కృపావరం ఇచ్చిండు, నువ్వు అలా బోధిస్తావు, నీకు ఈ కృపావరం ఇచ్చిండు, నువ్వు ఇలా బోధిస్తావు. దీన్ని మనం నమ్ముతాం. కనుక ఏది అబద్ధ బోధో, ఏది నిజమైన బోధో మనం తెలుసుకునే స్థితిలో లేవు. ఎందుకంటే ఏ సంఘములో ఎవరు చెప్పినా ఆ కాపురు చెప్పేది సత్యబోధే. మరి అబద్ధ బోధన ఎందుకు గ్రహించాడు దేవుడు? ఇప్పుడు ఎక్కడుంది అది? అబద్ధ బోధకున్న ప్రత్యేక లక్షణం ఏంటి? ఆదివారం బయటపడింది కంప్లీట్గా. దుష్ట సాంగత్యం అనే టాపిక్ మాట్లాడుతున్నా, దాంట్లో స్పష్టంగా క్లియర్ కట్గా అర్థమైంది. సరే, టాపిక్ అది కాబట్టి ఇక్కడ ఆలోచిద్దాం. కనుక ఏది అబద్ధ బోధ? ఏ సంఘంలో అబద్ధ బోధ చెబుతారు? ఏ సంఘంలో చూసినా మా కాపరి సత్యబోధ చేస్తాడు అని చెప్తారు. మరి ఎలా కనుక్కోవటం? జాగ్రత్త వరకు రాయించాడు, కానీ దీన్ని మనం విడమరిచి ఆలోచనలోకి తీసుకుంటే దీన్ని ఖచ్చితంగా మనం అండర్స్టాండ్ చేయలేం. ఆ పదానికి మనం ఆలోచన తొక్క పదంతో కూడినటువంటి ఉద్దేశాన్ని చెప్పలేం, పసిగట్టలేం. ఎందుకంటే ఎక్కడ చూసినా నిజవంతమైన బోధే కదా. ఎక్కడ చూసినా నిజాన్ని బోధించే సంఘాలే ఉన్నప్పుడు ఈ పదము రాయించాడు దేవుడంటే ఎందుకు రాయించి ఉంటాడు? పోనీ మనము ఇదిగో ఇది అబద్ధంగా జరుగుతున్నది, ఇది రాంగ్ ప్రీచి అన్నమనుకో, ఆ వారవలేక అంటున్నాడండి అంటారు. లేదు ఇది బైబిల్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అన్నాం అనుకో, నీకు అర్థం చేసుకోవడం రాలేదంటాడు. లేదంటే మనకు వాక్యం రాదంటాడు, డైరెక్ట్ ఏదన్నా ఒకటి వాడతాడు. ఇప్పుడు ఎలా పసిగట్టేది? సర్పమైతే కుయుక్తి చేత అవ్వను మోసపరిచింది, మనకు అర్థమైంది. ఇప్పుడు అవ్వ మోసపోయేంత ఏముంది అక్కడ? అవ్వను మోసం చేసే అంత మోసం ఏం చేసింది అక్కడ?
దేవుడు చెప్పిన మాటనే వాడింది అంతే. తినొద్దు అన్నాడా? తినొద్దు అన్నాడు. తింటే సస్తామని కూడా చెప్పాడా? తిని చూడండి, సత్తారా సావరు. ఒకవేళ చేస్తే ఏంటి పరిస్థితి? దానికి ప్లస్సే. దెయ్యం మాటని చనిపోయారు కాబట్టి నరకమే. బతుకున్నారు, అది మైనస్సే. దేవుని మాటని కాదని దాని మాట విన్నారు అంటే ఎలాగైనా దెయ్యం సేఫ్ జోన్లో ఉంటుంది. ఇక్కడ కూడా అంతే. ఏది నిజమో మోసపరుసు ఆత్మని కనిపెట్టడం, పసిగట్టడం ఎవడి వల్ల కాదు. చెప్పినా వినరు, వినే ఛాన్స్ లేదు మనిషి. అందుకే దీనికి లింకప్గా దుష్ట సాంగత్యం అని ఆదివారం చెప్తున్నాను. అది పూర్తిగా మనకు అర్థమైంది. కనుక ఇంతగా ఏది నిజబోదో ఏది అబద్ధమో, సాతానుడు మోసపరుసు ఆత్మ యొక్క డిపార్ట్మెంట్ పనితీరు ఎలా పనిచేస్తుందో ఇలా ఉన్నది అని చెప్పామనుకో, వాడు విండవు. పైగా మన మీదకి వస్తాడు రివర్స్, విండవాడు. మరి దీన్ని ఎలా మనం డీకోడ్ చేసేదంటే దీన్ని ఎప్పటికీ చేయలేం, మన వల్ల కాదు కూడా. ఎంత చెప్పినా విన్నోళ్ళ వారు ఎక్కువ ఉన్నారు లోకంలో. చూద్దాం ఆ మాట. 2 పేతురు 2:1. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి. ఎవడు అబద్ధ బోధకుడు, ఎవడు అబద్ధ ప్రవక్త? పలానోడు అబద్ధ బోధకుడు అన్నాం అనుకోండి, మన మీదకి వచ్చేస్తుంటారు అంతే. మీదకి వాక్యాన్ని వక్రీకరించాడని చెప్పామనుకోండి, ముందు కాపరి కంటే విశ్వాసాలు అడ్డం నిలబడిపోతుంటారు. మా అయ్యగారిని అంటవా అని. అంటే ఇప్పటి వరకు మనిషి వాక్యం మీద విశ్వాసాన్ని ఉంచలేని వాడిగా దేవుడికి కనబడ్డాడు అన్నది వాస్తవం. వాక్యం నమ్మే పిల్లలు లేరు లోకంలో, చాలా తక్కువ. కాపరి నమ్మే పిల్లలే ఉన్నారు, అంతే గుడ్డి. అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి. ఎవరు అబద్ధ ప్రవక్త? ఎవడబద్ధ ప్రవక్త చెప్పలేం. ఒకడంటాడు, మా నాయన పెట్టిన పేరుతో ఇప్పటి వరకు ఉన్నాను, ఇది ఒరిజినల్. వాడు పేరు మార్చుకున్నాడు, వాడిది డూప్లికేట్ అన్నాడు. నాకు ఒకటి అర్థం కాల, పేరు మార్పు డూప్లికేటా? అమ్మ నాయన పెట్టిన పేరే ఒరిజినలా? మరి అలాంటప్పుడు దేవుడు అబ్రాము పేరుని అబ్రహాముగా మార్చాడు అంటే ఇప్పుడు డూప్లికేటా? అంటే దేవుడే డూప్లికేట్ తయారు చేశాడా? యాకోబు మోసగాడు అంటుంది లోకం. అర్థం, దేవుడితో పోరాడి గెలిచాడు కాబట్టి ఇజ్రాయేల్ పెట్టాడు దేవుడు. పేరు మార్చాడు అక్కడ అంటే ఇప్పుడు అది డూప్లికేటా? శారా అంటే డూప్లికేటా? సోషల్ మీడియాలో ఇవే ఫైటింగ్ జరుగుతున్నాయి. వీడు ఎవడయ్యా అంటే అబద్ధ ప్రవక్త. ఇప్పుడు వీడి గురించి మనం మాట్లాడమనుకో, మనతో ఉన్నవాడు కూడా రివర్స్ అవుతూ ఉంటాడు. అది మన దగ్గర ఒకడు ఉండేవాడు కదా వికారంగాడని, వాడికి అర్థమే సాగదు. ఎంత చెప్పినా వాక్యలు అర్థమవు. వీళ్ళు నమ్మరు, చదవరు బైబిల్ని. నా బాధ ఏంటంటే బైబిల్ ఎందుకు చదవరు? చదువుతున్న విధానములో దేవుడి దృష్టిని కలిగి చదవన్నాడు దేవుడు. అది అబ్రహాము, అంతకుముందు అబ్రాము, సౌలు పౌలుగా మారాడు. మా నాయన పెట్టిన పేరే ఒరిజినల్, పేరు మార్చుకున్నవాడు వాడు డూప్లికేట్ అంటున్నాడు. ఒరే నీకు అసలు బైబిల్ రాదురా మనం అంటే, నీకు రాదు బైబిల్ అంటున్నాడు మనోళ్ళే. ఏమన్నా చెప్పండి. అందుకే వాడికి ముద్దుగా వికారం అని పేరు పెట్టా. అది వాడికి ఏ ఆకారం లేదు. ఆకారం లేదంటే అర్థం ఏంటి? దెయ్యానికి ఆకారం ఉండదు కదా. అది ప్రియమైన దేవుని పిల్లరా, అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి అంటే మనలో ఉన్నారు. ఎవరు? ఇగో ఎలాంటి బోధించే వాళ్ళే. ఏబేలు రక్తము కయ్యూన్ని కాపాడిందట.
కయ్యూన్ని కాపాడింది దేవుని యొక్క ప్రేమ. ఆడి బతిమిలాడితే నీకు గుర్తేస్తున్నా, నిన్నెవడు అంటుకోడు, నువ్వు ప్రభుత్వ స్థలాల్లో కూడా డేరా వేసుకొని బతికేని చెప్పాడు దేవుడు. ఏబేలు కాదు, ఏబేలు కంటే మరీ శ్రేష్టమైన రక్తాన్ని ప్రోక్షించిన యేసుక్రీస్తు వారికి దక్కవలసిన ఘనత కయ్యూని విషయంలో ఏబేలుకి ఇచ్చేసాడు, దేవుని పక్కనేసాడు. ఓరి తప్పుడు పోత చేస్తున్నాడు రా అని మనం అంటే, లేదు లేదు నీకు వాక్యరాదని మనం అంటున్నాడు. ఇంకా ఏమన్నా చెప్పండి, వచ్చేస్తున్నది ఒకసారి నాకు. మరీ ఇంత తెంగరి పుచ్చిగాలు ఉన్నారు ఏంట్రా లోపల అనిపిస్తున్నది నాకైతే. ఉండేది అటువలనే మీలోనూ అబద్ధ బోధకులుందురు అన్నాడు. అబద్ధ బోధకులు ఎవరున్నారు? ఏ సంఘములో ఏ బోధకుడు అబద్ధ బోధ చేస్తున్నాడు చెప్పండి? ఏ సంఘములో ఏ బోధకుడు అబద్ధ బోధ చేస్తున్నాడు? మెహదీపట్నంలో శ్యామ్ కిషోర్ ఉన్నాడు. ఆడు అబద్ధ బోధ చేస్తున్నాడు మనం అన్నాం అనుకో, ఆడి సంఘం ఏముంటుంది? కృపావరాలు ఉన్నాయి మా అయ్యగారికి అంటది. పోనీ అటు ఒకడు ఉన్నాడు ఉత్తర దిక్కున బెల్లంపల్లివాడు, వాడిని అన్నాం అనుకో, వాళ్ళు అదే అంటారు. అంటే దాన్ని కూడా బలపరుస్తున్నటువంటి వారు ఉన్నారు. వాక్యం లేదు ఇక్కడ, వాక్యం లేదు. భూమి మీద మనిషికి కొద్ది కాలం ఏం కావాలయ్యా అంటే సుఖం. సుఖం. ఫారిన్లో, అబ్రాడ్లో, విదేశాల్లో వాడి బట్టలు వాడే ఉతుక్కోవాలా, వాడు వంట వాడే చేసుకోవాలా, వాడు పెట్రోల్ వాడే కొట్టుకోవాలా, వాడు స్టోర్లోకి వెళ్ళి వాడికి ఏం కావాలో వాడే తెచ్చుకోవాలి. ఆర్డర్ ఇస్తే వాడు ఇవ్వడు. అక్కడ పెట్రోల్ కొట్టుకోవాలంటే పోత పెట్రోల్ బంక్ దగ్గర బండి ఆపి మనమే స్కాన్ చేసి ఎంతో మెన్షన్ చేసి గడి తీసుకొని మనం కొట్టుకొని పోవాలి. అదే ఇండియాలో అనుకో, కారు కూడా దిగం, అంతే. టిక్ని బటన్ నొక్కుతూ అది వచ్చేద్దే, ఆడే తిప్పి ఆడే కొట్టి ఆడే స్కాన్ చేసి ఇస్తే అప్పుడు ఫోన్ తీసి ఇట్టని అంటున్నాం కదా. మనకేమో అక్కడ దృష్టి ఉంటుంది, అబ్బా అక్కడ బాగుంటుంది లైఫ్ అని. వాడేమనుకుంటాడు, ప్రతి పని ఇక్కడ మనమే చేసుకోవాలి. ఇండియా పోతే 10,000 రూపాయలు ఇస్తే 100 మంది సర్వర్లు ఉంటారు, హ్యాపీగా పడుకుంటే వాళ్ళు తీసుకొచ్చి పెడతారు నోట్లో అనుకుంటాడు వాడు. దీన్ని బట్టి మనకేమర్థం అవుతుంది? ఏ మనిషికి ఎక్కడ స్థిమితత్వం అనేది, స్థిరత్వం అనేది లేదు. అలాంటప్పుడు ఈ భూమి మీద బ్రతికే కాలములో ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకునేంత స్థిమిత గల మనసు ఉందంటారా భూమి మీద? ప్రతి రిఫరెన్స్ వాడికి అనుకూలంగా ఉండాలి. అది పక్షాదులు లోబడ్డాయి, పశుపక్షాదులు పశువులు లోబడేటట్టు చేశాడు. భూమి మీద నేల మీద ప్రతి జంతువు మీకు లోబడుతుంది అన్నాడు. చివరికి ఈడు ఏమన్నాడు తెలుసా? దేవా నువ్వు కూడా నాకు లోబడాలి అన్నాడు. ఆయన కోరిక ఏంటి? సముద్రం, జలచరాశులు, భూమి మీద ప్రాణి, ప్రతిదీ నా పిల్లకు లోబడాలి అని ఆయన లోపరిచాడు. ఇవన్నీ ఎలాగో లోపడుతున్నాయి కాబట్టి నువ్వు కూడా లోపడితే బాగుంటుంది కదా అనుకున్నాడు వీడు. అంటే ఇప్పుడు దేవుడు కూడా మనిషికి లోబడాలి అంటే వాక్యము మనిషికి లోబడే జరగాలి అని కోరుకుంటాడు. అది ఒక డైరెక్టర్ వాడికి నచ్చిన సినిమా తీస్తాడు, నీకు అనుకూలం సినిమా తీయడాడు. ఆడి మనసులో ఏముందో తీస్తాడు, నీ ఇష్టమో తెలిసి చూడు లేకపోతే లేదు, అంతే అంతే. కొంతమందికి నచ్చిద్ది, కొంతమందికి నచ్చదు. అలాగని వాడు ఊరుకుంటాడా? వాడి పని వాడే చేసుకుంటూ పోతూ ఉంటాడు. అక్కడ మనం క్వశ్చన్ చెయ్యం, అక్కడ చాలా ఇంటెలిజెంట్గా వాడాడు ఈ పాయింట్ అని మాట్లాడతాం ప్రెస్ మీట్లో. ఒక డైరెక్టర్ చాలా గొప్పగా ఆలోచించాడు. ఒక డైరెక్టర్ గొప్పగా ఆలోచించాడని స్క్రీన్ మీద చూసి చెప్పగలుగుతున్నామే. లోకమనే ఈ రంగస్థలం మీద నీ బ్రతుకుని ఎంత గొప్పగా దేవుడు డిజైన్ చేశాడు. ఆ గొప్పతనాన్ని ఎందుకు మనం పసిగట్టలేకపోతున్నాం? ఆన్సర్ లేదు మన దగ్గర. అది అటువలనే మీలోనూ అబద్ధ బోధకులుందురు. ఏది నిజం, ఏది అబద్ధం? ఇక్కడ ఆగిపోద్ది లోకం అంతే. మీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు,
అంటే యేసుక్రీస్తు వారిని, అంటే వాక్యాన్ని సైతం ప్రక్కన పెడతాం మనం. ఈ వాక్యం నాకు నచ్చలా, ఈ వాక్యం నాకు నచ్చలా, ఇదైనా పెళ్లి చూపులా 100 చూడటానికి? పెళ్లి చూపులా అండి? మీరు చూడండి, ఒక్కొక్కడైతే 20-30 పెళ్లి చూపులు చూస్తారు. 20 అడ్డుపోయి ఆడి చెప్పి, పిన్నాని చెప్పి, బావ చెప్పి, మ్యాటర్ ముంటది చేసి, లేకపోతే ఇంకా మరొకటి చివరికి ఏడొక్కడు ఊబిలో పడతాడు, దానికి దోలు తిరిగిపోవచ్చు. ఇన్ని చూడాలండి? ఇన్ని అవసరమా? అంటే వాడికి వాడికి కావాల్సింది వాడికి ఒక స్థిమితం లేదు, ఒక ఆలోచన లేదు వాడికి. వీడు కూడా అంతే. వాక్యం అనేది నాకు లోపడాలి. నాకు అందరూ ఉండరులేండి, వాక్యానికి లోపడదామని అనుకుంటాం చాలామంది. కానీ కొందరు ఈ వాక్యం నాకు అనుకూలంగా ఉండాలి, ఈ మాట నాకు అనుకూలంగా ఉండాలి, నన్ను గుచ్చకూడదు ఈ మాట. ఆదివారం గట్టిపడుతున్నది దుష్ట సాంగత్యం అనేది. ప్రియమైన దేవుని పిల్లారా, కనుక తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు, అంటే వాక్యాన్ని విసర్జించుచు, తమకు తామే శీఘ్రముగా నాశనము కలగజేసుకొనుచు, అంటే సెల్ఫ్ సూసైడ్, వాడికి వాడే యాంగ్ అవుతాడు, ఉరేసుకుంటాడు, వాడికి వాడే. శీఘ్రంగా అన్నాడు దేవుడు, తొందరగా. దేవుని సత్యవాక్యాన్ని ఎవరైనా సరే తృణీకరిస్తే అది ఖచ్చితంగా మిగిలేది ఏదైనా ఉందంటే అది నాశనమే. తమకు తామే, ఎవడి ప్రమేయం ఉండదు, వాడే. శీఘ్రముగా అంటే అర్థం ఏంటి? తొందరగా నాశనము కలగజేసుకొనుసు నాశనకరముకు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధింతురు. అంటే పబ్లిక్గా వాస్తవాన్ని ఒప్పుకోరు, మాట్లాడరు. అది జనాల మధ్యలోకి వెళ్ళి ఆయన అంతే అంటాడు, ఆయన చెప్పింది కరెక్టా? ఆయన చెప్పిందో ఏం చెప్పిందో కరెక్ట్ కాదు. ఇక్కడ వాక్యం చెప్పింది కరెక్ట్, వాక్యాన్ని కరెక్ట్గా చెప్పేవాడు చెప్పేది కరెక్ట్. అది రహస్యముగా అర్థం ఏంటి? తెలియకుండా వెళ్ళటం, దాన్ని భిన్నాభిప్రాయంగా మాట్లాడటం. ఇదిగో వాక్యం, నేను చెప్పింది కరెక్ట్ అంటాడు, నేను చెప్పింది సత్యం అంటాడు, మాట్లాడతాడు. ఇక్కడ నేను పర్సనల్ చూస్తున్నాడు, దేవుడు చెప్పింది కరెక్ట్. అలా ఉన్నదా లేదని చూసేవాడు గొప్పోడు. ఎందుకు రాయించాడు దేవుడు? పేతురు గారి ద్వారా. ఆ కాలములోనే ఇలాంటి స్థితిగతులు గల మనస్తత్వాలు లోకములో తిష్టవేసి ఉన్నవి, జాగ్రత్త. అప్పుడే ఉన్నాయి, ఇప్పుడు ఉండవా? ఇంకా డబల్ ఉంటాయి ఇప్పుడు. కనుక శీఘ్రముగా నాశనం అంటే అర్థం ఏంటి? ఎవ్వరు ఏమీ అనరు, అది ఎవ్వరు ఏమీ అనరు, వాడంతరకు వాడే. మనం కూడా చూడండి, ఎప్పుడైనా మార్నింగ్ టైంలో మనమే ఫస్ట్ కస్టమర్ అయ్యి ఏదైనా కొందామంటే పొరపాటున ఆ రోజున వాడికి కలిసి వచ్చిందనుకో, మనం ఏడ కనపడ్డా పలకరించేస్తాడు వాడు. అది నన్ను పొద్దునే రా అంటాడు. మళ్ళీ పైగా పొరపాటున ఆ రోజున ఏ ఫెస్టివల్ అయ్యో లేకపోతే మరొకటి అయ్యో గిరాకీ సాగదనుకో, ఆడు చేయి పెట్టిండు, అట్ట అయిపోయింది నా లైఫ్ అంటాడు. ఇంతకీ పొద్దున్నే కొందామంటే మనకు భయం, అందుకే బాగా లేట్ అయినాక వెళ్ళిపోయి కొంటుంటాం మనం. కొంతమందికి ఆ పిచ్చం ఉండి నమ్ముకుంటూ చూసారా, దాన్ని ఎవడు మార్చలేడు. ఎవడో ఒకడు పొద్దున్నే కొనాలా, అంతేకాని ఎవడైనా కొనాల్సిందే. దాన్ని బోని అంటాడు మళ్ళీ పైగా. అది అస్తవస్త అంటాడు, బోని అంటాడు. ఇవాళ బోని బాగా జరిగింది అంటాడు. వాడికి జరిగితే మనల్ని ఏమో హీరోని చేస్తాడు, జరగకపోతే ముఖం మార్చేస్తాడు. ఇది ఉన్నా లేవండి అయిపోయినాయి అంటాడు. అంటే వాడికి ఏమనిపిస్తుంది? కలిసి రావాలి. అది వీడు కూడా అంతే. సంఘానికి వస్తే వాక్యం అనేది ఎప్పుడు నాకు లోబడే ఉండాలి. అలాంటప్పుడు నువ్వు రాసుకుంటే అయిపోతుంది నీ కథనే. అది నీ ఆత్మకథని లోకానికి ప్రింట్ చేసి అన్నీ పంపించేస్తే అయిపోను కదా.
దేవుడు చెప్పాలి అనుకున్నది భూమి మీద చెప్పే తీరుతాడు. ఎందుకంటే అతను మేకర్, హ్యూమన్ బాడీ మేకర్ దేవుడు. మానవ శరీరములో ఏ నరము ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళి ఆగిద్దో, దాని పనితీరేంటో, దాని కాలం ఎంతో, బలకాలం ఎంతో, బలహీన కాలం ఎంతో, ఎప్పుడు బలహీనపడుతుందో, దానికి కావలసిందేంటో పరిపూర్ణంగా ఈ బాడీకి కావాల్సినటువంటి డొమైన్ని వాక్య రూపంలో దేవుడు భద్రపరిచాడు. అది దీన్ని తీసుకొని ప్రకృతిలో ఉన్న దాన్ని ఆస్వాదిస్తే అప్పుడు శరీరం బలంగా ఉంటుంది. ఇది దేవుడు చెప్పాలనుకున్నాడు. ఆహా, హాస్పిటల్లో ఉన్నవాడికి మనం ఏం చేస్తాం చెప్పండి? హాస్పిటల్లో ఒకరు ఉన్నారు, మనం ఏం చేస్తాం? ఫ్రూట్స్ తీసుకెళ్తాం. ఆడి బెడ్ మీద ఉండి ఫ్రూట్స్ ఒత్తుకొని కోసిస్తాం, మనమే ముక్కలు ముక్కలు తింటుంటాడు. బయటకు వచ్చి బ్రెడ్, యాపిల్, ఫ్రూట్స్ ఇలాంటి సంథింగ్ ఇచ్చిన వాళ్ళు బయటకు వచ్చి ఏం చేస్తారా అంటే ఆ బజ్జీలో, గారెలో, మసాలా తింటుంటారు. వాడు ఎందుకు వెళ్ళండి అక్కడికి? ఈదినే వెళ్ళాడు, ఈదినే ఆడికి వెళ్ళాడు వాడికి ఇప్పుడు మనం ఏమి ఇచ్చాం? ఫ్రూట్స్ ఇచ్చాం. ఇప్పుడు బయటకు వచ్చి ఈడేం చేస్తున్నాడు? వాడి తినే ఈడు తింటున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఈ దరిద్రం తినే ఆడకు పోయిండు, ఫ్రూట్స్ పెట్టాం, ఆడికి ఫ్రూట్స్ ఇచ్చి మళ్ళీ వచ్చి వాడు ఏం తిని అక్కడ ఉన్నాడో అయ్యే తింటున్నాడు. అంటే ఇప్పుడు ఈడిపోతే వాడు బయటకు వచ్చి ఏమి ఇవ్వాలి? మళ్ళీ ఫ్రూట్స్ ఇవ్వాలి. ఇందుట్లో దేన్ని ఆపగలం? ఏది నిజమని చెప్పగలం? ఆహా, బలంగా ఉండ కాబట్టి కొట్టకపోతుంది బజ్జీ. కానీ హ్యూమన్ బాడీ పనితీరు తెలిసిన వాడు దేన్నైనా కంట్రోల్ చేసుకోగలడు. మనకేం తెలుసు? డాక్టర్ గారు తినొద్దు అంటాడు అంతే. దేవుడు ముందే చెప్పాడు తినొద్దు అని. వెండో దెబ్బ తగిలిన తర్వాత తగ్గిందాకే వింటాడు మళ్ళా. మనమే చూడండి, ఏదైనా హెల్త్ డిస్టర్బ్ అయినప్పుడు వద్దులే అంటాం. హెల్త్ మంచిగా ఉందంటే ఇంక పొట్లాలు ఇంక ఎక్కిస్తుంటాం మనం. అంటే అర్థం ఏంటి? మనకు నచ్చిందే మనము చేస్తామే తప్ప దేవుడు చెప్పాడు కదా, ఇలా తీసుకుంటే అయిపోతుంది కదా, ఇలాగే తీసుకుందాం. ఆహా, 11:30 తింటాడు నైట్. అది ఎప్పుడు అరగాలి? 1 గంట తింటాడు. అది ఎప్పుడు అరగాలి? అంటే అర్థం ఏంటి? ఆడికి నచ్చిందే చేస్తాడు. వాక్యం చెప్పింది వినడం. ఆడికి నచ్చాలి, చర్చికి వస్తే ఆడికి నచ్చాలి. అది ఇస్తరేసి, బల్లేసి, ఇస్తరేసి, ఆకేసి, ఆకులు తూర్చి, వాటర్ పెట్టి కడిగేసి పెట్టి కలిపి పెడితే తప్ప వాడు తినడం. ఆ టైం వాటర్ కావాలి వాడికి. అలా కోరుకుంటాడు. చర్చిలో కూడా అంతే. మంచి కమ్మటి ప్రసంగాలు కావాలి, పొగిడే ప్రసంగాలు కావాలి, గాల్లో మమ్మల్ని లేపే ప్రసంగాలు కావాలి. ఇలా కోరుకుంటాడు మనిషి. అందుకని చాలామంది కాపర్లు ఏం చేస్తారు చెప్పనా? బ్రతుకు తర్వాత ఉద్దేశాన్నో, బ్రతుకున్న తత్వాన్నో, దేవుడు కోరుకుంటున్న బ్రతుకు సంగతులు చెప్పక ఏదైతే దేవుడు న్యాయం చేస్తాడో, చేశాడో వాటిని ఎక్కువగా ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకు? ఇదిగో దేవుడు ఆ స్త్రీని ముట్టి స్వస్థపరిచాడు, దేవుడు ఆ ప్రాంతంలో చనిపోయిన వారిని బతికించాడు, దేవుడు అవసరాలను తీర్చాడు. అది చేయవలసిన అవసరత నువ్వు అడగకపోయినా చేస్తాడు. అది అడగకపోయినా సహాయం చేసేవాడిని గొప్ప చేయవలసిన అవసరం లేదు. ఆ సహాయం వెనకాల మనసుని గొప్ప చేయమని చెప్పాడు దేవుడు. అది అది అంటే వాక్యం అంటే అది. వాక్యానికి నువ్వు లోపడాలి. ఆహా, అందుకనే తమ్ములు కొనిన ప్రభువును కూడా విసర్జించుచు అంటే దేవా మాకు ఇది నచ్చలా, దేవా నాకు ఈ మాట నచ్చలా, దేవా నాకు ఈ వాక్యం నచ్చలా. ఇప్పుడు దేవా అంటానికి దేవుడు కాదు కదా, ఇప్పుడు డైరెక్ట్ కాపరని అంటాడు అంతేగా. అదే ఆయన చెప్పిన వాక్యం నాకు నచ్చలా, ఆయన తీసిన సినిమా నాకు నచ్చలా అన్నంత గొప్ప చెబుతాడు ఇటు. అది ఆయన చెప్పిన వాక్యం నచ్చలేదంటే ఆయన రాయించిన వాక్యం నీకు నచ్చలా అంటే ఇక్కడ ఎంతమంది డ్యామేజ్ చేశావు?
పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయించిన పరిశుద్ధాత్ముణ్ణి, ప్రేరేపించిన దేవుణ్ణి, ప్రేరేపితం కలిగినటువంటి ప్రవక్తల్ని, చివరికి అక్షరం పోకుండా కొన్ని వందల కోట్ల సంవత్సరాలు కాపాడి అక్షయంత్రం వచ్చేంత వరకు కూడా ఒక మనిషిని పుట్టించి పెద్ద చేసి ఆలోచన పుట్టించి ప్రింట్ అయ్యి వచ్చేంతవరకు కూడా కాపాడితే ఇంతమందిని కూడా ఒకే ఒక్క మాటతో ఇది డ్యామేజ్ చేశాడు. ఇలాంటి వాడిని దేవుడు వదులుతాడా? వదులుతాడా? రాయించింది తీసుకోవాలంతే, రాయించింది తీసుకోవాలంతే. నాకు నచ్చట్లా, నాకు నచ్చట్లా, నాకు నచ్చట్లా. నేను అందుకే ఎప్పుడు ఒక మాట చెప్తా, నచ్చలేదు అంటే నువ్వు వండుకొని తినాలి అంతే. ఏ విషయం ఈ బట్ట నచ్చలా అన్నాం అనుకో, షాప్ ఉంది కాబట్టి మారుస్తాం, ఓకే, అవకాశం ఉంది కాబట్టి మార్చగలం. బ్రతుకు నచ్చలా మార్చు, మరి ఏ షాపులో మారుతావు మార్చు. బట్టలు మార్చావు, చెప్పులు మార్చావు, ఏదైనా మార్చుకోవచ్చేమో, కానీ నాకు బ్రతుకు నచ్చలా అని అంటాడండి. దేవుడు అంటున్నాడు నాకు బ్రతుకు నచ్చలా అన్నాడు. అప్పుడు ఏడ మారుస్తూ, ఎక్కడ మార్చాలి? కాబట్టి అసాధ్యమైనవి కూడా కొన్ని ఉంటాయి లోకంలో, అది ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తు పెట్టుకోవాలి. అందుకే విసర్జించుచు తమకు తాము శీఘ్రముగా నాశనం కలగజేసుకునుసు ఎవడు ఏమండో వాడే ఊహించుకుంటాడు, వాడే కళ్ళగంటాడు. ఏదో వచ్చి పొడిసింది, ఏదో వచ్చి నెట్టింది, ఎవడో నెట్టాడు, ఇలాంటివన్నీ వాడే అనుకుంటాడు. నాశనకరమకు భిన్నాభిప్రాయాలు రహస్యముగా బోధింతురు. అయ్యగారిలాగా చూసేసి వచ్చేసి సంఘాల పిల్లల మధ్య కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు. ఎవడీడు మోసపరుసు ఆత్మ టీములో 1 మెంబర్. పైగా మనకి ఎలా కనపడతాడు లోకం చెప్పనా? కొలసి 2:18. లోకానికి ఎలా కనపడుతుంది తెలుసా? అలాంటోడు కాదు, అలాంటోడు కాదు, అలా కనపడతాడు. అతి వినయాసక్తుడై తల్లిగా, చెల్లిగా, కన్నగా, ఆ తల్లి పాట పాడితే వచ్చుకోడు, ఆ తల్లి వాక్యం చెబితే వచ్చుకోడు, ఆ తల్లి చర్చికి ముందు వస్తే వచ్చుకోడు. కానీ ఏమంటాడు తెలుసా? తల్లిగా. ఆ పిలుపు చూస్తుంటే ఎముకలో మూలిగా ఊడి ప్లేట్లు పడి ఎగిరి గొంతులు పట్టుకుంటుంది, అట్లుంటుంది. కరుగ్గా మాట్లాడేవాడు మంచోడండి, మీకు తెలుసు తెలియదు. 4 ముచ్చుగాళ్ళు ఎప్పుడు నమ్మకూడదండి. గబగబా తిడతాడు చూసినా వాళ్ళు ఏముండదండి పాపం, ఆడిని నమ్మాలి. కానీ విచిత్రం ఏంటో కానీ 4 ముచ్చుగాళ్ళు నమ్మిద్ది లోకం. అది వికారంగా నమ్మిద్ది లోకం ఏంటో. మరి దేవుడు చెబుతున్నాడు కదా, అతి వినయాసక్తుడే. మామూలు అతి వినయం అర్థం ఏంటి? అతి వినయం ధూర్త లక్షణం. అతి వినయం అంటే అర్థం ఏంటి? ఇంకా వంగి నమస్కారం చేస్తాడు. ఇంకా ఎలక్షన్ ముందు రాజకీయ నాయకుడు ఎన్ని ఫీట్లు వేస్తాడో తెలియదు, కానీ సంఘంలో మాత్రం ఈ విశ్వాస రూపంలో ఉన్నటువంటి వాడు మాత్రం మామూలు ఫీట్లు ఎత్తాడు. అతి వినయం అంటే నమ్మండి బాబోయ్, నాకు అనిపించింది. అతి వినయ ఆసక్తుడై దేవదూత ఆరాధన యందు ఇచ్చగలిగి. దేవదూత ఆరాధన అంటే ఇంకంతే, ఉప్పొంగటం, అరవటం, చప్పట కొట్టడం, ఎగరటం, చేతులెత్తడం, సంకలెత్తడం, తొళ్ళ కొట్టుకోవటం. ఇది దేవదూత ఆరాధన అంటే. అది దేవదూత ఆరాధన అంటే అదే. దేవదూతలు ఆరాధన చేస్తే అలాగే ఇచ్చేట కోరిక. తాము చూసిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు, తాము చూసిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకోవచ్చు. వీడేం చూశాడు? రాత్రి కళ్ళ చూశాడు. అది దేంతోనో పోరాడుతున్నట్టుగా వాడిదే ఇమాజినేషన్ అంతే. అది ఇమాజినేషన్ ఊహించుకుంటాడు అంతే. నేను బల్లెంతో దెయ్యంతో పోరాడుతున్నా అని దెయ్యమే చూపిస్తుంది. ఇటేపు దెయ్యమే ఉంది, అటేపు దెయ్యమే ఉంది. అది తన శరీర సంబంధమైన మనసు వలన ఓరక ఉప్పొంగుసు. శరీర సంబంధమైన మనసు. ఓ దేహమా, నువ్వు ధరించిన డ్రెస్ ఎంత గొప్పది! అబ్బబ్బబ్బబ్బా, నేను ఊహించలేదండి ఇంత గొప్ప షర్ట్ వేస్తానని. నేను కళ్ళలో కూడా ఉండదండి ఈ చెప్పులు వేస్తానని. ఏందో ఇవన్నీ అసలు నువ్వు అనుకున్నావు భూలోకానికి వస్తానని ఇది చెప్పడం. ఇది చెప్పడం ఇదే.
ఈ వాచ్ పెడితే నేను కలవడం అనుకోవాలా, నాకు ఎలాంటి స్థితి ఉంటుందో నేను ఎప్పుడు ఊహించలా. తల్లి గర్భంలో వేసినప్పుడే నీకు అన్నీ ఇచ్చాడు దేవుడు. నువ్వు తీసుకోవటంలో రాంగ్ రూట్ వెళ్తున్నావు, అంతే తేడా. ఏ రూట్లో వెళ్ళాలో తెలిస్తే ఆ రూట్లో దొరికిద్ది అది. మనం కూడా చూడండి, ఒకసారి మైండ్ డిస్టర్బ్ అయినప్పుడు ఇట్లా పోసాం అట్లా పోతుంటాం, మనం ఇటో పోతూనే ఉంటాం. ఇంకా నేను కూడా చాలాసార్లు ఆలోచనలు చాలాసార్లు దూరంకి వెళ్ళేవాడిని, అబ్బా వెనక్కి వచ్చేవాడిని. వాక్యం ఆలోచిస్తూ డ్రైవ్ చేస్తుంటా. ఒకసారి నైట్ ఈ గల్లీకి వెళ్ళాల్సిన ముందుకు వెళ్తాను, అబ్బా ఓకే వాక్యం కదా అని వెనక్కి వస్తాం మళ్ళీ. అంటే వాక్యం అనేది ఎప్పుడైతే మనం పూర్తిగా నింపుకొని ఉంటాం ముందుకెళ్ళిపోతుంటాం, అది కరెక్ట్ అనిపిస్తుంటుంది. ఇక్కడ కూడా అంతే, లోక సంబంధ ఆలోచనలు వాక్యాన్ని పక్కన పెట్టే ముందుకెళ్తుంటాం. ఇది మనకు కరెక్ట్ అని అనిపిస్తుంది. ముందుకెందుకు వెళ్ళావురా అంటే వాక్యం ఆలోచించి వెళ్ళాను మాత్రం చెప్పడం, దైవ ఆలోచన ఉండి వెళ్ళా అంటాడు మళ్ళీ పైగా. అట్టుంది పరిస్థితి. తాము చూసిన వాటిని గొప్పగా చెప్పుకొనుచు నిద్రాసక్తులు కలలకంటూ ఆ కలలే నిజం అనుకుంటూ వెళ్ళిపోతున్నారు కదా, వెళ్ళిపోతున్నారు. చెప్పలేం ఏది నిజమో ఏది అబద్ధమో, మనం క్లారిఫికేషన్ ఇవ్వలేం. అందుకే దేవుడు తన శరీర సంబంధమైన మనస్సు వలన, ఈ మనసు దేనితో అడాప్ట్ అయిందయ్యా అంటే శరీర సంబంధమైనటువంటి ఆరాధనతో ఉన్నది. అది శరీర సంబంధంతో దేవుడి యొక్క ఆరాధనలో ఈ దేహాన్ని దెయ్యం నిలపగలిగింది అంటే నువ్వు ఆలోచించు. వాక్యం అనేది శరీర సంబంధం కాదు. 6:63 యోహాను సువార్తలో ఉంటుంది. ఏమని అక్కడ ఏముంది? ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం. అంటే ఆత్మ ఉండటానికి అవసరమైనది మాత్రమే శరీరం. శరీరంతో ఆ మనసును ముడేసుకొని సంఘంలో ఉన్నావంటే నేనేమనాలి చెప్పండి? ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత ఈ దేహం మీద ఏదున్నా ఈ దేహాన్ని కాదు, ఆ ఆత్మది కూడా కాదు. కాదు పోనీ ఒక 2 గంటలు ఉంచుకుంటాడా అంటే ఉబ్బుతాడు. ఎందుకు? లోకంలో ఉండగా అన్నీ వేయించినవి తిన్నాడు కాబట్టి ఉబ్బులు తిన్నాడు కాబట్టి ఉబ్బుతాడు. అది ఫ్రై బాగుండాలి, తిట్టం మసాలా. ఆ మసాలా ఎక్కువయ్యే అల్సర్ వచ్చిందాడ, ఆ మసాలా ఎక్కువయ్యే గ్యాస్ట్రిక్ వచ్చిందాడ, ఆ మసాలా ఎక్కువయ్యే డైజెస్టివ్ ప్రాబ్లం అయింది అక్కడ, ఆ మసాలా ఎక్కువయ్యే అరుగుదల తగ్గిపోయి ఏం తిన్నా అరగక పులితేపులు, మేకతేపులు, ఎలకతేపులు, పందితేపులు కూడా వస్తుంటాయి. కడుపు ఎప్పుడు చెప్తుంటే ఖాళీ 30% ఉండాలండి, నాది ఉంటుంది. అది పొరపాటున ఎప్పుడైనా సరే ఒక లాగేద్దాని మనసు వచ్చినా ఆహా మాడినా పర్లేదు, కానీ నేను మాత్రం దాన్ని నింపలేను. అది నింపిన రోజున మిషన్ తిప్పక, జీర్ణాశయ వ్యవస్థ పనిచేయక, డైజెస్ట్ అవ్వక, తేపులు, వాంతులు, వికారం, కళ్ళు తిరగటం, హెడేక్ రావటం, ట్యాబ్లెట్లు వేయటం, తల గోడకేసి గుద్దుకోవటం, రకరకాలు ఉంటాయి. ఇంత అవసరమా? కడుపు మాడితే మాడింది కొద్దిసేపు అనుకుంటే అయిపోద్ది. కడుపు మాడుతున్నంత కాలం రోగం దగ్గరికి రాదు. వాక్యం ఎప్పుడైతే మనం సురకలేస్తున్నంత వరకు సాతానుడి దగ్గరికి రాడు. వాక్యం అగ్ని, సాతానుడు రాలేడు, కానీ మార్చేశాడు. అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధన యందు విచ్చగలిగి, అంటే వాక్యంతో సంబంధం లేదు, ఇక ఒకటే ఆరాధన. ఎట్ట ఓగమంటే స్ప్రింగ్లాగా ఊగుతుంటాడు. ఇంకా అది వాడు అంటున్నాడు వాషింగ్టన్ పోపు, 8 minutesలో వాక్యం పూర్తి చేయండి చాలు, జనాలకు వద్దు, ఆరాధనే కావాలంటే గంటలో. సంఘంలో కూడా ఎక్కువగా చూడండి మీరు, ఇలాంటి ఆరాధనే ఉంటుంది. ఊరికి అరవటం, అరవటం, గోల 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 గోల. వాక్యం కాడికి వస్తే 2 ముక్కలు చెప్పటం, ముగించేయటం. అది దేవదూత ఆరాధన
కానీ పౌలు గారు వాక్యం మొదలు పెడితే మేడ మీద కిటికీలు కూర్చున్న పోరగాడు నిద్ర ఆపుకోలేక పడ్డాడంటే టైం ఎంత అయి ఉంటుంది చెప్పండి, 2:30 ఉంటుంది అప్పుడు. ఎందుకంటే 1 గంట దాకా మనిషి బాగానే ఉంటాడు. 1 గంట దాడిందంటేనే కాస్త బాడీ డ్యామేజ్ అవుతుంటుంది. ఇక 2 దాడిందంటే మన మైండ్ ఉండడం, 3 దాడితే అసలు మనిషే కాదు ఇంకా. అది పౌలు గారు వాక్యం చెబుతుంటే మిద్దె మీద కిటికీలోంచి పడ్డాడంటే టైం ఎంత అయి ఉంటుంది, ఎప్పుడు మొదలుపెట్టి ఉంటాడు. వాక్యం అనేది సుదీర్ఘమైన ఆలోచనతో వెళ్ళాలి. కానీ దేవదూత ఆరాధన ఇచ్చా అది అప్పుడే మా మనసు నిండింది అంటాడు. మళ్ళా అబ్బాయి అలా ఆరాధన నా మనసు నిండింది. ఎందుకు? శాట సోదమ్మ సోదు ప్రార్థన మొదలు పెడితే అది ఏ పసిఫిక్ మహాసముద్రంలో కలిసితో కూడా తెలియదు, ఇంకా ఆగదు. ఇంకా అది ఉల్లిగడ్డ ఎల్లిపాయ మాట్లాడతాం, లేకపోతే రెయిన్బో, అదే అనాథనం పిల్లలకి ఇలాంటి ప్రోగ్రామ్స్ వస్తాయే, అవన్నీ మిక్స్ అయ్యి ఉంటుంది దాంట్లో. అది ఇష్టం వాడికి. కనుక దేవదూత ఆరాధన అంటే వాక్యం లేకుండా ఉండేది. దేవదూతల ఆరాధనలో వాక్యాలు లేవు. ఇక ఆరాధనే ధూపం వేయటం, ఎగటం, ఇచ్చగలిగి తాము చూసిన వాడిని గురించి గొప్పగా చెప్పుకొనుచు. ఏం చూసుంటాడు? పగలంతా ఊహించుకుంటాడు, రాత్రి అంతా అదే తిరిగిద్ది, సాక్ష్యం అదే చెబుతాడు. మళ్ళా తన శరీర సంబంధమైన మనసు వలన ఓరకు ఉప్పొంగుసు ప్రతిదానికి దేవుడే. అబ్బా దేవుడు నాకు కిరు చెప్పులు ఇచ్చాడు, మరి మాకేమి ఇచ్చాడు అంటే దేవుడు స్వార్థపరుడా? నీకేమో మంచి లెదర్ చెప్పులు ఇచ్చాడు, మాకేమో వెనకాల గుచ్చుకూరు చెప్పులు ఇచ్చాడా? పేరగారు ఇచ్చాడు, అయ్యేమో కట్లాగా ఉన్నాయి. నీకేమో మెత్తర చెప్పులు ఇచ్చాడు. అంటే ఇప్పుడు దేవుడు నీకేమో ఇచ్చి వాడికేమో అయ్యిస్తే దేవుడు ఇక్కడ స్వార్థపరుడు. నీవేమో మంచిగా రామరాజు డ్రెస్ వేసుకున్నావు, వాడేమో నా లోకల్ డ్రెస్ వేసుకున్నాడు. అంటే దేవుడు స్వార్థపరుడు. డ్రెస్సులకి చెప్పులకి వీటికి దేవుడికి సంబంధం ఏముంది? అది నీకు ఇష్టం వచ్చింది వేసుకున్నావు అంతే. నాకు నచ్చింది వేసుకున్నా, దేవుడికి సంబంధం. దేహాన్ని కప్పుకోవడానికి నాకు నచ్చింది, అది నేను వేసుకున్నా. దేవుడు చెప్పాడు రాత్రి షాపింగ్కి వెళ్ళి మెరూన్ డ్రెస్ వేసుకో, మెరుపు డ్రెస్ వేసుకో, జెర్రీ డ్రెస్ వేసుకో, జెర్రీ అంచు కొనుక్కో. మరి అలా దేవుడు చెప్పుంటే మరి 100 తిరిగేస్తా, ఒకటే కొంటాగా. 100 తిరగేసినా దేవుడికి దోసేస్తుంటాయి అకౌంట్లోకి. దేవుడు రాసుకుంటున్నాడు. ఈ తింగర మొక్కతో పొద్దున కూడా పోయింది షాపింగ్కి, మధ్యాహ్నం దాటింది, 3 అయింది, 4 అయింది, అన్నం కూడా తింటలా సీర కోసం ఒక్కటే. మళ్ళీ అవసరం? అది దేవుడి అకౌంట్ ఎందుకు వేసావు? నేను ఈ రోజున సంఘానికి వచ్చే ప్రభావ, నీ మాట విన్న ప్రభావ, ఒక 40 నిమిషాలు 50 నిమిషాలు, ఇది దేవుడి అకౌంట్ సంబంధించినటువంటి అకౌంట్. ఫేక్ అకౌంట్లు అన్నీ దేవుడికి ఎత్తారు, అసలు ఒరిజినల్ అకౌంటే లేకుండా పోయింది మనకి. అదే ఈ వికారంగా ఇదే బుద్ధి, వికారంగా ఇదే శరీర సంబంధమైన మనసు వల్ల ఓరకు పొంగుసు, ఓరకు అడుగుదిత్తి అడిగెత్తే దేవుడేనండి బాబు. అది మనం ఏమనుకుంటాం, అబ్బాయి ఎంత భక్తి ఉందో. అది భక్తి కాదు, అతి వినయం ధూర్త లక్షణం. అది అతి వినయం ధూర్త లక్షణం. ప్రతిదానికి అంటకట్టద్దని కాదు, అసలు అంటకట్టవలసిన అవసరం ఏముంది? థమ్సప్ భార్యగా థమ్సప్ ఇప్పించాడు, మా ఆయనను బాగా ప్రవేత్తలు పుసు లాగిందే స్ట్రా వేసి. చేసుకుంటుంటే అర్థం ఏంటి? జీవితకాలం చూసుకుంటే అర్థం. అక్కడే ప్రేమ ఉంది. ఇంకా ఇప్పుడు దాకా ప్రేమ అని తినకూడదు స్వామి ఎక్కడో. అదే కదా అర్థం. బయటికి వెళ్ళావు, తినాలనిపించింది, తినిపిస్తాడు. తినేటప్పుడు కూడా ముద్దకి బజ్జీ తినుకుంటా, బాగుంది నీ లవ్ బాగుందంటే ఏం బాగుంటుంది, చెయ్యాము అనిపించింది. అది వెళ్ళామా తిన్నామా, 3 ముళ్ళు వేసినప్పుడే, నువ్వు ఎవరో తెలియనప్పుడే, మీ ఇద్దరు ఒకటైనప్పుడే ఇక జీవితాంతం సంబంధించిన పదం అది. పొద్దాగా చెప్పకూడదు అన్నీ. అది అంటే అర్థం ఏంటి? లోకానికి పంపాడంటే తిరిగి లోకం నుంచి వెళ్ళిపోయేంత వరకు దేవుడు ఏం కావాలో నువ్వు ఆలోచించాలి తప్ప, దేవా నువ్వు అది ఇచ్చావు, థ్యాంక్ యూ, దేవా ఇది ఇచ్చావు, థ్యాంక్స్ ఎ లాట్, థ్యాంక్స్ ఎ గాడ్, థ్యాంక్స్ ఎ లాట్, థ్యాంక్స్ ఎ గాడ్. ఎవరు రైడర్స్లకి మైండ్ ఆఫ్ ఇంటికాడు. దేవా ఇప్పుడు తుమ్ము వచ్చింది, తుమ్మ దేవుడు ఎందుకురా మధ్యలో? ఏసయ్యా
అంటే ఏ అకౌంట్కి దేవుణ్ణి మనం తీసుకెళ్లాలో దేవుడు మనం తీసుకెళ్తున్న ఆలోచన చేయట్లే మనం ప్రధానికి. అదేమంటే ఆయన సెలవు లేకుండా నోట్లోకి ముద్దపోతుందా? దేవుడు సెలవు లేకుండా నోట్లో ముద్దపోయిన పోవట్లేదా? ప్రతి ఓటు కూడా దాన్ని ఏమైనా గుర్తుపెట్టుకుంటున్నాడా? ఆల్రెడీ భూమి పండించిన కాక అయిపోయా. నువ్వు నమ్మినా నమ్మపైన వర్షం పడుతుంది, నమ్మినా నమ్మపై పడుతుంది. ఇప్పుడు ఎలా నమ్మాలో చెప్పవలసిన బాధ్యత కాపరి మీద ఉంది. ఇది చెప్పాలి. అదే దేవుడు నాకు లడ్డు ఇచ్చిండు, దేవుడు నాకు అది ఇచ్చిండు, ఇది ఇచ్చిండు, లోకాన్ని ఇచ్చిండు, బ్రతికిచ్చిండు, బ్రతుకులో ఉన్న ఎలా నడవాలో వాక్యాన్ని ఇచ్చిండు, ఈ చెప్పడం అని. ఈ చిన్న చిన్న వాటికి దేవుడికి లింక్ పెడితే ఏం బాగుంటుందండి? ఆయన స్టేటస్ ఏంది, నువ్వు చెప్పేది ఏంటి? ఇవన్నీ ఎవరు చెబుతారయ్యా అంటే శరీర సంబంధమైన మనసు వలన ఓరక ఉప్పొంగే కాపరి చెప్తాడు, విశ్వాసి కూడా చెప్తాడు. అది అంతే అంతే. అన్న వస్త్రములు గలవారమై భూమి మీద బ్రతికితే చాలు. అంటే దేవుడు అన్నము వస్త్రము ఉండటానికి కావాల్సింది ఏదో చెప్పకుండా చెప్పాడు. ఇప్పుడు ఏం కావాలి? అన్నాన్ని ఇచ్చాడు, బాగానే ఉంది. అన్నం ఇచ్చావు దేవస్తోత్రం, దుబ్బులు ఇచ్చావు దేవస్తోత్రం, బాగానే ఉంది. అంటే ఇప్పుడు తిన్న తర్వాత కూడా మళ్ళీ ప్రభు ఇది అరగాలి, ప్రభు ఈయటం తప్పేమో, అరగయటం కూడా తప్పేమో. అరగకపోతే ప్రార్థన చేసినా అరగల, చూసినా దేవుడికి నా ఇష్టం లేదు. ఈ పద్ధతి ఏందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లా. అంటే సంఘాల్లో బోధనా పద్ధతి మార్పు లేదేమో. అది ఇచ్చాడుగా, ప్రార్థన చేసుకున్నాగా మంచిది, తిను, జీర్ణం వాతాపి జీర్ణం అంటే అర్థం ఏంటి? దేవుడు వచ్చి నీ పొట్టము చేసి అరగదీయాలా? ఇదే శరీర సంబంధం. సాక్ష్యం అలాగే ఉంటుంది. నేను రాత్రి అనుకోని విధంగా ఒక సోదరు ఇంటికి వెళ్తే వద్దునగా నాకు పెట్టారు. నేను అప్పుడు ప్రార్థన చేసుకున్న, ప్రభువా కడుపు పెట్టంలాగా ఉబ్బింది, ఇది ఎట్లా ప్రభువా? అప్పుడు వెంటనే ప్రభు 2 తెరుపులు ఇచ్చేసాడు, చల్లబడిపోయాను. ఒక కూల్ డ్రింక్ తాగాను, ఒక సోడా తాగాను, చల్లబడ్డాను. ఇంటికి వచ్చినాక అమ్మగారు చెప్పాను, మజ్జిగ కల్పించింది. కర్మ, ఏం ప్రసంగాలు మనకేమనిపించింది? అమ్మో, చూసిన దేవుడు అస్వస్థ గురి కాకుండా కాపాడాడు. హల్లెలూయా, స్తోత్రం, సపటి చేతుల పైకి ఎత్తాడు. తప్పు పట్టలేము. ఎందుకు అలా చేసామంటే తెలియదు అసలుకి. వారు కూడా ఆ దేవుడిగా దూరం చేస్తారు అట్లా మళ్ళీ మనల్ని ఈ ఎండోస్కోపియా కొరోస్కోపి ఎక్కితే కానీ తెలియదు ఇంకిడికి. మనం ఏం చేస్తాం? ఇంకా దేవుణ్ణి దేనికి యాడ్ చేయాలో కూడా తెలియకపోతే ఏమి లాభం అండి? ఏమి సంఘాలు, ఏమి బోధ, ఏ విశ్వాసులు, ఈ వికారంగా ఇలాగే తయారవుతుంది. ఇంకా మనం ఏం చేయలేము. ఇంకా శరీర సంబంధమైన మనిషి ఊరకటి అర్థం ఏంటి? ఇక ఊరుకోడు, ఇంకా లేతే స్తోత్రం ప్రభా. అబ్బో, ఇప్పుడు దేవుడు లేపాడా? నువ్వు ఎందుకు కూర్చున్నావో తెలియదు, ఎందుకు లేచావో తెలియదు. అందుకే చెబుతున్నాడు దేవుడు, రే ఇప్పుడు నేను చెప్పిందంతా నిజమే, ఏదో జోక్గా చెప్పలా, ఒక్క ముక్కలు చెప్పనా? 1 యోహాను 4:1 చూడు ఏమనుంది అక్కడ. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలువెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో లేవో పరీక్షించుడి. ప్రతి ఆత్మని నమ్మక అంటే ప్రతి కాపర్ని నమ్మక. ఇప్పుడు నేను చెప్పిన బాపతంతా ఆ కాపర్ లిస్టే. దేవదూత ఆరాధన ఇచ్చగలిగి, శరీర సంబంధమైన మనసు కలిగి, ఓరక ఉప్పొంగుసు, దేహానికి సంబంధించి ప్రతి దాన్ని దేవుడికి ముడిపెడుతూ, అది ప్రతిదానికి అది దేవుడికి సంబంధమో కాదో మనం ఏమో ఆలోచించాం, ప్రతిదానికి ముడిపెడుతుంటాం అంతే. నేను ఒకటి కొందాం అనుకున్నానండి ఫస్ట్ ఇంట్లో. ఆడికి వెళ్ళాక ఒకటి కొన్నా. చూసినా దేవుడు ఎలా ప్రేరేపించండి. ఏంది ఇది కూడా దేవుడు ప్రేరేపేనా? ఎలా సాధ్యమవుతుంది? అలా ఎలా మాట్లాడతాం మనం?
ఎలా మాట్లాడతావు? ఒకటి కొందామని ఫిక్స్ అయ్యావు, ఇంకొకటి కొన్నావు, ఎలా? ఆన్సర్ లేదు. అలాగా నిజమని మనం చెప్పలేము, అబద్ధమని చెప్పలేము. ఇంకో వీటి మధ్య సాతానుడు బలంగా పనిచేస్తున్నాడు కాబట్టి మనం ఇలాంటి వాక్యాలు చెప్పేవాడు అంటున్న మాట లోకం ఏంటంటే ఆయన అంతేనండి అంటుంటారు, అంతే సింపుల్గా. అందుకే దేవుడు చెబుతున్నాడు, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలువెళ్ళి ఉన్నారు, ఒక్కడైనా వీడు అబద్ధ ప్రవక్త నిరూపించండి. ఎవరిని నిరూపించలేం. నిరూపించలేని నిజం లోకములో ఉన్న నిజం. చెప్పినా లోకం తీసుకొని నిజం. అబద్ధ ప్రవక్తల పనితీరు బలంగా పని చేపిస్తుంది. వాసపరుసు ఆత్మ టీం అన్నది నిజం. కానీ ఏది నిజమో ఏది అబద్ధమో నిజాన్ని విడమరి చెప్పినా విన్నటువంటి లోకం, లోకస్తులు, విశ్వాసులు. అందుకే వాడు ఆటలు సాగుతున్నాయి. అందుకే సాగుతుంది మరి వాడు ఆటలు. ఆ మధ్య వాడు చెప్పాడు, యేసుక్రీస్తు వారు మన పాపాల కొరకు మరణించలేదు అని. మళ్ళీ వాడే అంటున్నాడు, నా దగ్గర ఉంది. మళ్ళీ వాడే అంటాడు, నేను అలా అనలేదు, నేను ఎందుకంటే అలా అంటున్నాడు. నోరు సారాడు, ముందుకు వెళ్ళిపోయాడు, తర్వాత వెనక్కి వచ్చేసాడు. అబ్బా నేను అల్లా అంటున్నాడు. ఇలా ఎన్నో అలాంటి వాడిని కూడా నమ్మి దగ్గరికి పోయేవాడు ఈ కారంగాడు. వీడికి వాక్యమో రాదు, ఇలాంటి చాలా మంది. ఈ టీం వికారం అనే ఒక టీం ఉంది చూసారా, ఈ టీం పని అదే. నిజాన్ని నమ్మరు. అది దేవుడు నాకు మంచి అపార్ట్మెంట్ ఇచ్చాడు, హైడ్రా వాళ్ళు మంచి అపార్ట్మెంట్ కూల్చేస్తున్నారు. అది దేవుడిచ్చింది ఎవడైనా కూల్చగలడా? దేవుడిచ్చింది ఎవడైనా కూల్చగలడా? దేవుని ఎదుట మేము దుర్గమపడదేదో శక్తివంతులం అన్నాడు దేవుడు. అలాంటిది వాడు వస్తున్నాడు, కూల్చేస్తాడు. ఇంతకు ఇచ్చింది ఎవరు, కూల్చేది ఎవరు? దేవుడు ఏమి ఇచ్చాడు? బైబిల్ చదివితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఏమి ఇచ్చాడు. అది ఏమిచ్చాడు దేవుడు? 17 యోహాను సువార్త, నేను వారికి నీ వాక్యాన్ని. అది దేవుడు ఏమిచ్చాడు? వాక్యాన్ని ఇచ్చాడు. నువ్వేం చెప్పావు? నాకు అపార్ట్మెంట్ అని చెప్పావు, కార్ అని చెప్పావు, ఇంకా చెప్పుకుంటూ వచ్చేసావు. మళ్ళీ దేవుడు ఇచ్చాడు వాక్యం. భార్య కూడా దేవుడే, భార్య పిల్లలు ఇచ్చింది కూడా దేవుడే. ఈ చెప్పడం పెట్టే కలదోడు, యశస్సు, తితిగే కారు, ఉండే ఇల్లు, ఈ దేవుడు ఇచ్చాడు. వీటికంటే ముందు నీకు బ్రతికిచ్చాడు, తోడిచ్చాడు, గర్భఫలాలు ఇచ్చాడు, వాక్యాన్ని ఇచ్చాడు, ఒక కుటుంబాన్ని ఇచ్చాడు. ఈ చెప్పడం ఇచ్చాడు, గోంగూర పచ్చడి ఇచ్చాడు, దాంట్లో నెయ్యి ఇచ్చాడు. ఈ చెప్తాడు. చెప్పాల్సింది ఏంటో చెప్తే బాగుంటుంది కదా. చెప్పడు. అందుకే చెబుతున్నాడు దేవుడు, అనేకులైన అబద్ధ ప్రవక్తల లోకంలోనికి బయలువెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక. ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. పరీక్షించాలంటే స్థిరమైనటువంటి విశ్వాసిగా సంఘములో నువ్వు ఉండాలి, స్తంభంగా ఉండాలి, నిలకడగా ఉండాలి, వాక్యం పట్ల దృష్టి నిలిపి ఉండాలి. అప్పుడు పరీక్షించుడి అంటే అర్థం ఏంటి? ఎంఆర్ మిషన్లోకి బాడీ వెళ్ళిపోద్ది, అది టక స్కాన్ చేద్ది, రిపోర్ట్ పంపించింది. ఇప్పుడు ఆ రిపోర్ట్ని మనం ఫ్లెక్సిబుల్ బోర్డు మీద పెట్టి, బ్యాక్లీట్ బోర్డులో పెట్టి పరీక్షిస్తూ, దాన్ని కోడ్ చేస్తూ రాస్తూ, పరీక్షిస్తూ కోడ్ చేస్తూ రాస్తూ, ఏం జరిగింది, పేజ్ 1 పేజ్ 2 ఏం జరిగింది, ఏమున్నది మనకి మరొకసారి అర్థం కాదు. మరొకసారి మళ్ళీ స్కాన్ చేయించి, మరొకసారి స్కాన్ చేసి, ఇంత బాడీ టోటల్ స్కాన్ తీసుకొని వాటిని బ్యాక్లీట్ బోర్డులో పెట్టుకొని జాగ్రత్తగా పరీక్షించి లోడ్ చేసి, అప్పుడు ఆపరేషనా లేకపోతే ఆపరేషన్కి ముందు ఏమైనా ట్రీట్మెంటా లేకపోతే ఏమైనా కోర్సా, ఇలాంటివన్నీ డిసైడ్ చేస్తాం మనం. ఇంతగా మనకు పరీక్షించడానికి ఆ మిషన్ ఉంది. మరి వాక్యాన్ని పరీక్షించడానికి మన దగ్గర ఏముంది? బైబిల్ ఉంది.
ఆ మిషన్ చెబితేనే వింటల మనం పరీక్షిస్తూ ఉన్నాం. దేవుడు చెప్పిన సంగతిని వింటే బాగుంటుంది, వింటల మనం. అది కనుక పరీక్షించాలి అంటే నీకు తెలిసి ఉండాలి వాక్యం ఏం చెబుతుంది, మిషన్లో ఉన్న రిపోర్టు ఏం చెబుతుందో. ఇప్పుడు మనం చూస్తాం, చెయ్యి ఇరిగింది చాలామందికి, మనం చూస్తుంటాం, ఆ ఎముకి ఆ చిట్టింది మనకు తెలియదు. ఎక్స్రేలో బాగానే ఉంటుంది, అతుకులు అనిపించింది మనకి. అది ఎక్స్రే కిరణాలు ఎముకల్ని, మాంసాన్ని పక్కనేసి ఓన్లీ ఎముకలు ఇస్తూ ఉంటుంది. ఎక్కడో చిన్న స్క్రాచ్ ఉంటుంది. డాక్టర్ గారు చెబుతారు, అమ్మ కట్టేయాలి ఎక్కడ చెబుతారు. ఎక్కడంటే అప్పుడు ఆయన గీత గీస్తే పెన్నుతో అప్పుడు మనకు అర్థమైంది, ఓ ఇక్కడ కాస్త అని. లేకపోతే అన్నీ విడివిడిగా దెయ్యం బాడీలాగా అది చదివి ఉంటే అర్థమైద్ది. బైబిల్ కూడా అంతే. దేవుడు చెబుతున్న ప్రతి లైన్ మనకి అర్థం అవ్వాలంటే నువ్వు నిలకడగలిగిన విశ్వాసిగా ఉండాలి తప్ప శరీర సంబంధమైన మనసు వేసుకొని ఊగా పొంగుతూ ఎగురుతూ గెంతులేసామనుకో ఏమర్థమైంది? రేపు దేవుడి గురించి చెప్పమంటే అందరూ చెప్పేది చెబుతాం, ఆ దేవుడు చాలా గొప్పడు అంటే. మా దేవుడు గొప్పడు అంటే అర్థం ఏంటి? మీకు కూడా దేవుడు ఉండడం నువ్వే చెప్పావు. అది దేవుడు గొప్పడు. అది మా దేవుడు గొప్పడు కాదు, దేవుడు గొప్పడు. అని ఎప్పుడంటే మనం అనవలసిన పరిస్థితి ఎదురైనప్పుడు, వాడికి అర్థమయ్యే స్థితి ఒకటి వచ్చినప్పుడు అప్పుడు మనం ఓన్ చేసుకొని మాట్లాడతాం. ఇంత జాగ్రత్తగా వాక్యాన్ని మనం మాట్లాడగలగాలి. ఇలా చెప్పేవాడు ఉంటాడా అంటే అక్కడ ఉంటాడు, ఏగట్టవేనా. అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు. ఒక్కడిద్దరైతే కంట్రోల్ చేయొచ్చు, అనేకులు. ప్రతి ఆత్మను నమ్మక, అసలైన ఆత్మను నమ్మం. అది అసలైన ఆత్మను నమ్మం మనం, సత్యాన్ని నమ్మం మనం. ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవి కావో పరీక్షించుడి. ఎవరున్నారు? సత్య సంబంధ సహవాసంలో ఉన్నట్టుగా ఉంటాడు ఈ వికారంగాడు, కానీ బయట వ్యవహారం చేస్తుంటాడు. అది కూడా రాయించాడు దేవుడు. ఎంత గొప్పడు చూడండి. అందుకని చాలా విషయాల్లో చాలా జాగ్రత్తగా మూయింగిస్తుంటాను నేను. అందుకే ఎప్పుడు కూడా కంగారు పట్టమో, సికాకు పట్టమో, కోపగించుకోవటమో ఇలాంటివి చేయను. చూస్తుంటా అంతే. ఏం జరిగిందో దేవుడు చూసుకుంటాడు, వదిలేద్దాం. మనకు తెలీదా ఇంత వాక్యం చెప్పేవాడికి ఎవడు ఉపయోగపడతాడో, ఎవడు వికారంగాడో, ఎవడు కోవట్టో తెలీదా? నా దగ్గర నుంచి దొంగిలించడానికి ఏమీ లేదు. జ్ఞానాన్ని ఎవడు దొంగిలించలేడు. అది జ్ఞానం ఎంత గొప్పది, ప్రపంచాన్ని శాసించగలదు. దీన్ని ఎవడు దొంగిలిస్తాడు? కనుక శరీర సంబంధమైన మనసు కలిగి, దేవతతో ఆరాధన ఇచ్చగలిగి, లోకములో దేవుడి వాక్యాన్ని త్రొక్కి అదే దాంట్లో ఉన్నట్టుగా బిళ్ళపిస్తూ సత్యములో ఉన్నామని చెప్పుకుంటూ అసత్య సంబంధికులతో కూడా సహవాసం చేసిన వాడు ఉంటాడు. వాడే మోసపరుచు ఆత్మ రెక్కల కింద బలంగా ఉన్నటువంటి పిశాచి అని చెప్పాడు దేవుడు. నమ్ముతామా మనం? నమ్ముతామా? మీకు ఒక విషయం చెప్తాను, గొప్ప అద్భుతం అన్నమాట. ఒక తెంగరోడికి బాప్తీసం ఇస్తున్నాను నేను. తెంగరోడే, అందుకే మానేసే బాప్తీసాలు ఇవ్వ లైఫ్లో. ఎందుకంటే దానికోసమే రాలేదు. మన పిల్లకి ఇస్తాలే, బయట గ్యాంగులు ఇవ్వ. ప్రియమైన దేవుని పిల్లారా, ఒక విషయం చెప్పిన, తెంగరోడికి బాప్తీసం ఇస్తూ, వికారంగాడికి బాప్తీసం ఇస్తూ, సముద్రం ఉప్పొంగుతుంది, కూర్చున్నాం. ఎప్పుడు నుంచో అడుగుతున్నాడు, నాకేమో మనసుకు రావట్లే, ఇవి కూడా నీటికి అనిపిస్తుంది. 2 సంవత్సరాలు బాప్తీసం ఇలా వాడికి నేను ఊరికి అడగటం, మీరు ఇస్తే చాలు నాకు జీవితం ధన్యమైపోద్ది. నాకు అర్థమైపోతుంది అక్కడ, ఓహో ఇది మొత్తం తిప్పడేవారమే అని. 2.5 సంవత్సరాలు దాటింది. ఇక సార్ ఒకరోజు వచ్చింది, ఎందుకులే ఊరికే సరే అని చెప్పేసి అయిష్టమే అది చెప్పాలి కాబట్టి ఇసుకలో కూర్చోబెట్టి వాడు వింటాడు ఈ వీడియో. ఏ వికారంగా ఆడైతే ఉన్నాడో కోవర్టు వాడు వింటాడు. వాడు పీకి ఏది లేదండి. మన పిల్లగాలు ఎంత ఉన్నారో, ఇప్పుడు ఉన్న పిల్లలు అద్భుత వాక్యం చెప్తారు.
అది వాడికి వాక్యం రాకూడదని ఎప్పుడో లాగేసా, ఇంకా రాదని కదా వేరే విషయం. కానీ చెప్పాలి మరి, వాడి ద్వారా చాలామంది అర్థమైపోతారు మరి. ఎందుకంటే మనం లేకుండగా, అయ్యగారు లేకుండగా, విశ్వాసం లేకుండగా ఆడు కొంపలోకి వచ్చేస్తుంటాడు. అదే మన ప్రమేయం తెలియకుండా వచ్చేస్తుంటాడు వాడు. చాలా వినయ మనస్కుతో వచ్చేస్తుంటాడు వాడు. పౌలు గారు చెప్పారు తిమోతికి, తిమోతి అలెగ్జాండర్ అనే కంచరగాడి గురించి చాలా జాగ్రత్తగా ఉంటుంది. వాడు నన్ను బాగా ఎదిరించాడు. నేను వెళ్తున్న విశ్వాసుల దగ్గరికి వాడు వెళ్తాడు, వాడు వెళ్ళకూడదు. వాడు పాడు చేస్తాడు. తప్పు కాదండి చెప్పాలి. కక్ష కోపం కాదు, తెలియపరచాల. ఎందుకంటే ఒక దరిద్రం అనేది ఎలా ఉంటుంది అంటే 100 మందికి అంట చుడతాడు వాడు. అదే కట్ చేసామనుకో పూర్తిగా అసలు దగ్గర కూడా రాడు ఇక. ఎందుకంటే వాడు మోసపరుచు ఆత్మలో ఒక మెంబరు. స్పష్టంగా చెప్పింది వాక్యం కదా. మరి దేవుడి మాట నమ్మాలి మనం. అది మనం ఏ వాసించి వాక్యానికి వస్తాం, వాడు ఏ వాసించి వాక్యానికి వస్తాడు. వాడు టీంలో మెంబర్ వాడు. కనుక చెప్పేసిన ఏమని, సరే బాప్తిసం అయిపోయింది, 45 నిమిషాలు పైన చెప్పానంటే నమ్మండి వాక్యం. చేతిలో బైబిల్ లేదు, బట్టలన్నీ తడిసున్నాయి, ఇసుకలో కూర్చున్నాం. అది చెప్పిన ఇన్ని సంవత్సరాలు ఆపడానికి కారణం ఇది. నిలబడం. దైవ సాక్షిగా చెప్తున్నా, వాడు విన్నా వాడికి దానికి ఓకే చేయాలి. నువ్వు దేవుళ్ళో నిలబడవు, అవిశ్వాసివి. నీతో ఎన్నో విషయాలు పంచుకోవాల్సిన అవసరం నాకుంది, కానీ పంచను. ఎందుకంటే అపనమ్మకం. లేదు బ్రదర్, నేను ఇది తిమోతిలాగా ఉంటాను. నాకు తిమోతిలాగా ఉండాలంటే పెట్టి పుట్టి ఉండాలిరా. ఒక కాపరి పక్కన తిమోతిలాగా ఉండాలంటే పెట్టి పుట్టి ఉండాలి. చెప్పిన ఒక అద్భుతమైన పరీక్ష రాబోతుంది నీకు. అది ఎలాంటి పరీక్ష అంటే, నువ్వు సంఘానికి దూరం అవుతావు. దేవుడే సాక్ష్యం. ఆ వికారంగా వింటాడు. అది నేను చెప్పిన, స్పష్టంగా చెప్పిన, నాకు అర్థమవుతుంది ఏం జరిగిద్దో ఫ్యూచర్. అలాగని భవిష్యత్తు తెలిసి చెప్పట్లే ఇక్కడ నేను. మళ్ళీ అలా వెళ్ళొద్దు, రాంగు. సంఘానికి దూరం అవుతావు. ఆ ఒక్క విపత్తును నిలబడితే నిన్ను కొట్టేవాడే ఉన్నాడు విశ్వాసంలో అన్న. నేను గెలుస్తాను బ్రదర్ అన్నాడు. ప్రకృతి సాక్ష్యం అన్న. శంపు గెలిచాడు. ఎవడు గెలిచాడు? నాకు తెలియదండి. 13వ ఏట నుంచి 6వ తరగతి నుంచి వాక్యంలో ఉన్న నేను, నాకు తెలియదు ఎవడాలంటాడో. ఒక కుమారయ్య ఉండ, పొగడత కాదు, కపటం ఉండదండి. నిజంగా అంత లవ్ చేస్తాను. నిజం. నేను ఎవరిని పొగడనండి, ఉన్నది చెప్తా. కుళ్ళు కుతంత్రాలు కపటం ఉండదు. కోపం వచ్చినా, బాధ వచ్చినా, ఏడుపు వచ్చినా అన్ని కక్కెత్తనంత బట్టికి తెల్లారు ఏముండదు, మళ్ళీ క్లీన్ అండ్ గ్రీన్గా ఉంటాడు. అది దేవుడు మెచ్చే బతుకండి. ఒకే చెట్టు తెల్లారి పట్టకలు పెరిగిద్దే, హైబ్రిడ్ అని టైం పట్టిద్ది. విశ్వాసతలో కూడా అంతే, ఎదుగుతూ కొట్టుకుంటూ పడుతూ లేస్తూ. ఒక పిల్లడికి 10 ఏళ్ళు రావాలంటే ఎన్ని నెలలు దాటి రావాలి వాడు. ఇది కూడా అంతే, విశ్వాసం కూడా అంతే. పేర్చుకుంటూ పడతాం. స్నేక్ ల్యాడర్ ఆట ఆడిద్ది దెయ్యం, టక్కని జీరోకి వచ్చేద్ది. మళ్ళా లేవాలంటే ఎంత కష్టం. 10 సినిమాలు ఇట్టించాడండి ఒక ఆయన. నెంబర్ 1 ఎవర్ గ్రీన్ అంతే. 11 సినిమా మంది జీరో అయిపోయాడు. ఇక వాడిని లేవాలంటే ఇంకా క్రిటిక్స్ చూకుంటారా, ఇట్టా రాతనే ఉన్నారు. ఇంకా ఆ రాతలు దాటి మళ్ళీ ఒక హిట్ కొడితే కానీ నిలబడ్డా. మళ్ళీ ఆఫ్టర్ లోకంలో ఒక సినిమా పోతే పోయింది, ఇంకోటి వచ్చింది కదా, పడిపోతుంది. అలాంటిది విశ్వాసతలో నువ్వు లేస్తే ఊరుకుంటుందా? ఊరుకోదు. ఎప్పుడు పడేద్దామా అని చూస్తూనే ఉంటాడు. అప్పుడు మనమేంటి, పట్టని కూడా సిద్ధమే. ఎందుకంటే నీ చేతిలో ఉంది, దేవుడు ఇచ్చిన అధికారం ఉంది నీ కాడ, నువ్వు పడేస్తావు. మా దగ్గర విశ్వాసం ఉంది, మేము లేస్తాం. పడేయటం నీకెంత సరదానో, పడ్డమేమో లేవటం మాకంత సరదా. మా దేవుడు నేర్పింది అది. యేసుక్రీస్తు వారు మనం ఏమన్నా పడకుండా ఉండడానికి, బైబిల్లో ప్రతి ప్రవక్త పడ్డవాడే, ప్రతి భక్తుడు పడ్డవాడే. తిరిగి బ్యాక్ బౌన్స్ అంత గొప్పగా రెట్లలో చేశారు. అది విశ్వాసం. అందుకే చెబుతున్నాడు, చెప్పేసిన ఆ రోజు. అది ఆ ఒక్క స్టెప్ దాటొస్తే
నీకు డైరెక్ట్ పరలోకమే, లేకపోతే అదో గిర్రమంటున్నాడు అని చెప్పినాడు. కథం అక్షరాలా జరిగింది. ఎలా జరిగిందో మీరు ఆదివారం వినాలి. ఎందుకంటే ప్రతి వ్యక్తిని ప్రేమించే మనస్తత్వం వాక్యానికి ఉంది, వాక్యం నాకు నేర్పింది. అది ఆదివారం నిజంగా మన కళ్ళు మరొక 5 ఏళ్ల పాటు నిలబడతాయి అంత వాక్యంతో. అంత గొప్ప ప్రసంగాన్ని దేవుడు ఇచ్చాడు నాకు. దుష్ట సాంగత్యం అనే అంశం అది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా చెప్తున్నాడు, అది పరీక్షించేవారు ఉన్నారా అంటే ఎవరున్నారు? కాపరితో సహవాసం, కోవట్టు అంటే ఈ దేశ రహస్యాలు మొత్తం వేరేవాడికి జారేసినట్టు. మిలిటరీలో అదే ఉంటుంది, అందుకే పట్టేత్తరం బాగా. ఈ దేశ రహస్యాలు మొత్తం ఆ దేశానికి అమ్మటం 100 కోట్లకు 200 కోట్లకు బ్లూ ప్రింట్ లాంటిది, రహస్య పత్రాలు. దాని మీద స్క్వాడ్ ఉంటుంది, అది పట్టుకుంటుంది. ఇది గురి శిక్ష, ఇది ఫ్యామిలీకి శిక్ష ఎత్తుంటుంది. ఇది కూడా అంతే, సత్యంతో సహవాసం చేస్తూనే ఉంటాడు, అసత్య సంబంధికులతో ఎక్కువగా కాంటాక్ట్లో ఉంటూ ఉంటాడు. అప్పుడు సత్యం ఎందుకు ఎక్కిద్ది? అసత్యం ప్రేమగా ఉంటుంది, తీయగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది, చాలా అన్యోన్యంగా ఉంటుంది, చాలా ఆదర్శవంతంగా అనిపిస్తుంది. సత్యం ఎలా ఉంటుంది? కొడుతుంది, నెడుతుంది, కొడుతుంది, నెడుతుంది, తిడుతుంది. కొట్టి నెట్టి తిట్టే కాడు ఎందుకుంటారు జనం చెప్పండి? కొట్టి నెట్టి తిట్టే కాడు ఎందుకుంటారు జనం? ఉండరు. ఈ 3 లేని చోట ఏది ఉంటుందో అక్కడే ఉంటారు. ఎందుకంటే వాడు భ్రమపరుచు ఆత్మ, మోసపరుచు ఆత్మలో పాలిభాగస్తుడు, వాడు 1 ఆఫ్ ద మెంబర్ కాబట్టి. అది లాస్ట్ మాట 1 యోహాను 1:6. ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని మేము యేసుక్రీస్తు వారితో సహవాసంగా ఉన్నాము, మేము క్రైస్ట్ ఫాలోవర్సము, మేము దేవుని మనసు పిల్లలము అనేక మందికి చెప్పుకోవటం. చీకట్లో నడిచిన ఎడలా లోక సంబంధమైన శరీర సంబంధమైన మనసు బోధన విధానం ఎవరితో ఉంటుందో వాడితో సహవాసం కలిగి ఉండటం వల్ల తప్పు. నువ్వు ఉంటే వెచ్చగా ఉండు, లేదంటే చల్లగా ఉండు. నులివెచ్చగా ఎందుకు ఉంటున్నావు? ఉంటే ఈ కాపురతో ఉండు, లేకపోతే వాడితో ఉండు, అటు ఇటు ఉండకు. అది అందుకే దేవుడు ఒరే నువ్వు అటే బెస్ట్, ఇటు వరస్ట్ కట్ చేశాడు అంతే. ఆయనతో కూడా సహవాసము గలవారని చెప్పుకొని చీకట్లో నడిచిన యెడల మనము అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. దేవుడు డిసైడ్ చేశాడు, మనం ఎవరో తెలుసా? అబద్ధములాడే పిల్లలుగా మనం ఉన్నాము. సత్యాన్ని జరిగించేవారుగా లేము. అనేక మందికి చారవేసే పనిలో మనము మన తత్వాన్ని కోల్పోయాము. అది దేనివల్ల? డబుల్ స్మార్ట్ ఆలోచన వల్ల. సత్యవాక్యంతో సహవాసం ఉండటం ఏంటి? అసత్య బోధకులతో సంబంధికులతో తిరిగి మళ్ళీ సహవాసం ఏంటి? దేవుడు చెప్పలేదా? చెబుతూనే ఉన్నాడు. దేవుడు చెప్పాడంటే ఆలోచించాలి కదా మనం. యేసుక్రీస్తు వారితో సహవాసం, మళ్ళీ లోకములో నడిచిన యెడల సత్య సంబంధంగా సహవాసం, అసత్య సంబంధికులతో మళ్ళీ సహవాసం. అప్పుడు ఎలా ఉంటుంది? వాడు అనుకూలంగా ఉంటాడు, వాడు హీరో. వీడు నిన్ను ఆలోచింపజేస్తాడు, వీడు నీకు జీరో. అప్పుడు ఇలాంటోడు మన దగ్గరకు వచ్చి రహస్యంగా జొరబడి అప్పుడు ఎలా మాట్లాడుతున్నాయ్యా అంటే ఇక చెప్పలేము, ఇంకా అది చెప్పలేము. నిజమే అనిపించింది మనకు కూడా. ఎందుకంటే ఒకవేళ వాక్యం ఉందనుకో వీడు ఏదో రాంగ్ ప్రీచ్ చేస్తాడు అనిపించింది, వాక్యం లేదనుకో నిజమే అనిపించింది. ఆయన ఎందుకు ఇచ్చాడు? ఆయన టీ ఎందుకు పంపించాడు తెలుసా నీకు? ఆయన ఎందుకు పంపించాడు? ఇంటికి వెళ్ళాక నిన్ను కారు గడిగెత్తాడు, అది అందుకు పంపించాడు. టీ ఎగ్జాంపుల్, రామ్మ టీ తాగుదాం అన్నాం అనుకో, తాగాం, వీడు వెంబడినే జొరబడి టీ ఎందుకు పంపించాడు తెలుసా నీకు? ఆయన బయటికి వెళ్తున్నాడు, నేను కారు గడిగెత్తాడు, అందుకే టీ పంపించాడు. టీ ఓపిపోయినా కారు గడిగెత్తాడు. అది దాని అర్థం అది కాదు కదా. అలా ఉంటుంది అన్నమాట.
అంటే సాతానుడు ఏదైనా వనములో అవ్వను ఎలాగైతే మోసపరిచాడో వీడు కూడా కంట్రోల్ తప్పిన వాడు సంఘములో విశ్వాసును చెరిపే ప్రయత్నములో ఉన్న నిజాన్నే అబద్ధంగా మలుస్తూ నిజం నిరూపిస్తూ సాగుతాడు. అప్పుడు ఎవరికి లాసు? ఎలాగో లాస్ అయిపోయాడు. వాడు పరలోకం కోల్పోయాడు, ప్రభువుని కోల్పోయాడు, వాడు బ్రతుకుని కోల్పోయాడు, వాస్తవాన్ని కోల్పోయాడు, వాడు మొత్తాన్ని కోల్పోయాడు, అసలు జ్ఞానమే లేకుండా పోయాడు వాడు. చివరికి మనకు కూడా డ్యామేజ్ అవుతుంది. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? వాడు పోయేది పోకుండా మనల్ని కూడా సర్వనాశనానికి పాత్రులుగా ఎంచే ఆలోచన పుట్టిస్తూ కొనసాగిస్తున్నాడు అనేక మందికి ఆ రోగాన్ని. వీడెవడయ్యా అంటే వన్ ఆఫ్ ద మెంబర్, మోసపరుసు ఆత్మలో. అంటే ఎంతమందిని వాడు చారేసుకుంటుండో మీరు చూడండి. సంఘములో విశ్వాసుల్ని మోసపరిచి వాళ్ళ టీంలో జాయిన్ చేసుకుని వాళ్ళ ద్వారా వాస్తవంలో ఉన్న వారికి మళ్ళీ డ్యామేజ్ కలిగించి మళ్ళీ డ్యామేజ్ కలిగించిన వారిగా, ప్రేమ పంచేవారిగా, అక్కదించేవాడిగా కనపడుతూ ఇవన్నీ నాకు దేవుడే ఇచ్చాడు అని చెబుతాడు. సృష్టి ఇచ్చాడు ఒక్క మొక్కసారి. ఇప్పుడు మా ఇంట్లో చూస్తున్నా నాకు దేవుడే ఇచ్చాడు. ఇవ్వాల, మొత్తం దేవుడు ఇవ్వాల. చాలాసార్లు చెప్పిన ఒక మాట, మన ఇంట్లో ఒక వస్తువు కనబడితే అది నీకు తృప్తిని కలిగించాలా. ఆ గ్లాసు నా కష్టం, ఆ టీవీ నా కష్టం, ఆ ఫ్రిడ్జ్ నా కష్టం, ఆ మంచం నా కష్టం, ఆ మిషన్ నా కష్టం. అప్పుడు మనకు తృప్తి అనిపించింది. అది మా అత్త ఇచ్చింది, అది మా ఆడబిడ్డ ఇచ్చింది, అది మా డాడీ ఇచ్చాడు, అది మా బాబాయ్ ఇచ్చాడు, ఇది మా బామ్మర్ది ఇచ్చాడు, ఇది మా మామ ఇచ్చాడు మన వచ్చినప్పుడు. మరి నీదేముందన్న ఏంటి ఒక తృప్తి ఏముంటుంది? ఇంకా నాకు పెళ్ళైనాక మా అత్త పంపిస్తాడు ఒకటే చెప్పిన, తీసుకోను. అలాగని మేము తృణీకరించట్లేదు. ఆడపిల్ల లాంఛనాలతో మీరు ఎన్ని ఇస్తారేమో, కానీ అవి నా కంటి ముందు కనబడితే నాకు వామిటింగ్ వచ్చేది. అది ఒక డేక్ష, అది నేను బ్యాచిలర్గా కొనుక్కున్నా. ఒక రైస్, ఒక కర్రీ, 2 ప్లేట్లు. చుట్టాలు ఎవరో వస్తే అప్పుడు ఒక హాఫ్ 72 రూపాయలు పెట్టి, 72 రూపాయలు పెట్టి అప్పుడు ఒక ప్లేట్, ఒక హాఫ్ డజన్ ప్లేట్లు తెచ్చాను. నాకు అది ఆనందం. ఒక గ్లాస్, 2 గ్లాసులు. అదే ఒక కిరోసిన్ స్టవ్, అది బ్యాచిలర్ ఉన్నప్పుడు కొనుక్కున్నాను నేను. దాంతో స్టార్ట్ చేశాను. నా కంటి ముందు ఏదన్నా చిన్నది నాకు సంతోషం. ఎవరు నిచ్చారనుకో అసహ్యం. అది పిల్లలతో పాటు పొలం వస్తే, పిల్లలతో పాటు బంగారం వస్తే, పిల్లలతో పాటు మరొకటి వస్తే, ఇవన్నీ తాకట్టెట్టి అమ్మేసి పక్కనెట్టి అట్నెట్టి ఇట్నెట్టి అది కొన్నా ఇది కొన్నా దేవుడు ఇచ్చిండు. దేవుడు ఎందుకు ఇచ్చిండు? నువ్వు ఆడింగోడమని మీ మామ ఇచ్చిండు. అదే కదా. అబ్బురం గారు అంటే ఎవరు? ఈయన పంపించాడు నా కోళ్ళకి, రాని నా కోళ్ళు బంగారం పెట్టి తీసుకురాపు అన్నాడు. మనం అబ్బురం గారి విశ్వాసం ఎందుకు అవుతూ? కట్టం తీసుకున్నవాడు గాడిద అంటాం తక్కువ మాట, కట్టం తీసుకున్నవాడు లంగా అంటే కరెక్ట్ మాట. విశ్వాస తండ్రి ఎవరు? నా విశ్వాస తండ్రి ఎవరు? అబ్బురం గారు. ఆయన ఏం చేశాడు? కోళ్ళకి ఏం చేశాడు? పంపించాడు అంతే. బట్టలు బంగారం వచ్చి తీసుకురాపో నా ఇంటికి అంతే. తెచ్చాడు అంతే. విశాఖకి భార్యని ఇచ్చి తెచ్చాడు. అది గొప్ప. నువ్వేం చేస్తున్నావు? ఆమె తెస్తే వెనకాల వేసుకొని అవి కొనుక్కొని ఆడింగ్ రేగులలాగా చెప్పుకుంటున్నావు. సిగ్గేయట్లేదండి? నిద్ర పట్టిద్దండి అసలుకి. విశ్వాసి ఎలా అవుతాడు? విశ్వాసి అంటే అన్ని ఫార్మట్లను ఉండాలి. ఇది దేవుడు కోరుకున్నాడు కాదా? ఒక బైక్ కొన్నాం, ఎవరిది? ఎవరి కష్టం అది? అక్కడ ఉండాలి నా కష్టం. అది అంటే రోల్ మోడల్. చర్చికి ఎందుకు వస్తున్నాం? దేవుడు అది నేర్పుతున్నాడు. ఏం నేర్పాడు దేవుడు? చేతులు పైకెత్తి కాలు పైకెత్తి మొత్తం గిరగలు కొట్టుకుని నేర్పాడా? అబ్రాహాం చూపించాడు. అబ్రాహాం గారు ఎవరు? విశ్వాసంతో ఆయన ఏం చేశాడు? ఇదిగో ఇది చేశాడు. నువ్వేం చేస్తున్నావు? రివర్స్ చేస్తున్నావు.
అది నీకు భార్యను తెస్తుంది, నీ భార్యతో పాటు ఇంకా లాంఛనాలు కూడా వచ్చేస్తున్నాయి అంటే ఇక నువ్వు ఎంత పనికి మాలినడో నాకు అర్థమైపోతూనే ఉంది. 100 రూపాయలు పెడితే వచ్చింది వాటర్ బాటిల్, అది కూడా భార్య పక్కన రావాలా? ఇక నువ్వు సంపాదించి పీక్ కట్టగట్టిందే ఉన్నాడా? మరి సంఘంలోకి వచ్చి ప్రార్థన చేస్తావు మళ్ళీ. అందుకే చెబుతుంటా, ప్రార్థన చేయాలంటే నువ్వు అర్హుడా కాదా ముందు నువ్వు అనుకో. ప్రభా నేను అర్హున్నా కాదా ప్రభా? ఆహా, అత్తోరు పెట్టిన బట్టలు వేస్తాడు, మా ఊరిచ్చిన చెప్పులు వేస్తాడు, పిల్లం తెచ్చిన బోధ అంటాడు, చర్చికి వచ్చి ప్రభా ఇవన్నీ అడక్కకే నువ్వు ఇచ్చావయ్యా, నువ్వు ఇంకోడు ఇచ్చాడు తప్ప అడక్కునే ఇవ్వాలి ఆయన. అప్పుడు ఎలా చెప్పుకుంటావు అబ్రహం గారు మా తండ్రి అని? వీడెవడు మోసపరుస ఆత్మలో ఇలా పనిచేస్తున్నాడు వీడు. అది కాబట్టి ఇన్ని పాటించేవాడే క్రైస్తవుడు. ఇన్ని పాటించకపోతే భాగ్యం. మా మరదలు పెళ్లి చేశాం, నేను కట్టనలాగం చేసుకున్నా, మా మరద కూడా అలాగే చేసిన. నేను ఏం చేసినా అలాగే చేస్తా, నాకు నచ్చినట్టుగా చేస్తా కాదు, బైబిల్లో చెప్పినట్టుగా చేస్తా. అది 60 ఏళ్ళ తర్వాత ఉంటామో పోతామో. 60 ఏళ్ళు ఆయుష్ ఇచ్చాడుగా, ఇప్పుడు 70 ఏళ్ళు ఇచ్చాడుగా, ఏదో రోజు పోతాంగా. పోయినప్పుడు ఏదైనా చేసామా లేదా, బైబిల్లో ఉన్నదా లేదా? అది ఆమెకు అలాగే చేసిన మా మరదలకి. ఊర్లో వెళ్ళి మాట్లాడి కట్నాలు ఇవ్వటం తీసుకోవటం నచ్చదు. చర్చిలో కూర్చోబెట్టి మాట్లాడిన సంబంధాన్ని. అయ్యగారు కలిసి 20 వేలు ఇవ్వండి అయ్యగారు, లాస్ట్కి రూపాయి కూడా ఇవ్వను. ఇదే చర్చిలో అదే ప్లేస్. అప్పుడు రూపాయి కూడా ఇవ్వను. నేను అలాగే చేసుకున్నా, మా బిడ్డగా మరదలుగా అలాగే ఇస్తున్నా, అలాగే ఇస్తా. నేను ఏం చేసినా నా చేతి మీద జరిగిందంటే నేను అలాగే చేస్తా. చివరికి వాళ్ళ పెద్దోళ్ళు అయ్యగారి కాన్సెప్ట్ అయితే బాగుంది, ఫ్యూచర్లో ఏ ప్రాబ్లం లేదు ఓకే చేశారు. అప్పుడు ఇక్కడే సభలో పెట్టి సభలో చేసాం మళ్ళీ పెళ్ళి గ్రాండ్కి, మామూలు విషయం కాదు అది. వాళ్ళు మంచిగా లేరా, వాళ్ళ దగ్గర ఏం లేవో, వస్తువులు లేవా, ఇవ్వలేవా? వాళ్ళకి తెలియాలి. వినే వాళ్ళకి చూసే వాళ్ళకి మూర్ఖంగానో ఏంటి అనుకోవచ్చేమో, కానీ నువ్వు బైబిల్ కాడికి వస్తే నీకు అర్థమైంది. బైబిల్ రాకపోతే ఏంటి అని మరి క్వశ్చన్ మార్క్ ఎప్పుడు నేను అదే దక్కే ఓఎస్ క్వశ్చన్ మార్క్. అందుకే నన్ను క్యూ అనుకుంటాను నేను ఎప్పుడు కూడా. ఎదుటివాడికి క్వశ్చనే, ఆన్సర్ ఉండదు. ఇంకా నాలో ఆన్సర్ తీయాలంటే నువ్వు సముద్రంలో అటు ఇటు పెట్టి ఉతికినట్టే ఉంటుంది, ఇక గెలకొట్టినట్టే ఉంటుంది అమృతం కోసం. కాబట్టి బైబిల్ అనేది ఎప్పుడు కూడా నిన్ను క్వశ్చన్ చేయాలి, నన్ను క్వశ్చన్ చేయాలి. బైబిల్ ఎప్పుడు అది దేవుడు నన్ను ప్రశ్నించాలి, ఎందుకంటే తండ్రి కాబట్టి. దివ్యం అనుకో, దెయ్యం దువ్విద్ది, దేవుడు క్వశ్చన్ చేస్తాడు. కాబట్టి సహవాసం గలవారమని చెప్పుకొని చీకట్లో నడిచిన యెడల మనము అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. నిజం మనలో నెరవేరినప్పుడు నిజంలో ఉన్నామని చెప్పుకోవటం అనేది అబద్ధమే కదా. అబద్ధమాడుతున్న వాడికి పరలోకం దేవుడు ఎందుకు ఇస్తాడండి? ఎంత బతుకు ఇంటిగా చచ్చినట్టే ఉంటుంది. దేవునిలో ఉండి నరకానికి పోతే ఎలా ఉంటుంది? దరిద్రంగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి వికారంగాలు చాలామంది లోపల ఉన్నారు, దెయ్యం ఆవరించున్నారు. వాడి బారి నుండి కాపాడటం కొరకే సాతాను సామ్రాజ్యంలో 10 డిపార్ట్మెంట్స్లో 8వ డిపార్ట్మెంట్ పనితీరు గురించి మాట్లాడాం. మోసపరుసు ఆత్మ. ఇక మోసపోయిన విధానం, వాడు ఎలా మోసపోయిండో వాడి గురించి నేర్పుతున్న విధానం ఏంటో ఒక అద్భుతమైనటువంటి మంచి పాఠాన్ని మళ్ళీ మనం ఆదివారం ఆలోచిద్దాం. అదే దుష్ట సాంగత్యం. ఎక్కడ దెబ్బతిన్నాం, ఎక్కడ తినకుండా ఉండాలి అన్నది ఆ రోజు మనం నేర్చుకోవచ్చు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఎంతటి విశ్వాసునైనా సరే ఖచ్చితంగా వాడు తిప్పగలడు. ఎందుకంటే ఈ కోవట్లు ఎక్కువ పనిచేస్తున్నారు. వీడిని కంట్రోల్ చేయగలిగితే చాలా కుటుంబాలు బాగుపడతాయి. వీడిని కంట్రోల్ చేయవలసిన బాధ్యత వాక్యం ద్వారా నాకున్నది, విన్న ద్వారా మీకున్నది. ఎందుకంటే దెయ్యం రావడానికి వీలు లేదు దగ్గరికి. ఆడు ఎట్టాగో చచ్చాడు, మళ్ళీ కూడా చంపుతున్నాడు. కాబట్టి నిజాన్ని స్వీకరించడు, అబద్ధాన్ని నిజమని మాత్రం ఖచ్చితంగా నమ్ముతాడు. ఇక వాడిని కాపాడవలసిన బాధ్యత లోపల ఎవరికీ లేదు. ఆ మాట కూడా చెప్పాడు 6:1 ఎబ్రీ.
ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరములు చూసి ఎడల తప్పిపోయిన వాడిని మరలా బాగు చేయటము, నిలబెట్టడము, వెలిగించటము అసాధ్యము. తెలియని వాడిని కాపాడుకోవచ్చు, తెలిసి జారిపడ్డ వాడిని, కావాలనే తొలగిపోయిన వాడిని, నిద్రపోయిన వాడిని లేకపోతే సింపుల్గా చెప్పాలంటే నిద్రపోతుంటే నటించేవాడిని ఎప్పటికీ లేపలేము, వాడు ఎంత పిలిచినా లేవడం. కాబట్టి ఇలాంటి వాడితో జాగ్రత్త. వాళ్ళందరినీ కూడా ఇది ఏకం చేసుకొని ఆడేసుకుంటుంది దెయ్యం. దాని బారి నుంచి ఎలా కాపాడుకోవాలో, దాని పనితీరు విధానం ఏంటో దీంట్లో మనం ఆలోచించాం. ఆదివారం దీనికి కంటిన్యూడ్గా దుష్ట సాంగత్యాన్ని మాట్లాడతాను. ప్రార్థించుకుందాం.